పోతురాజు వేషధారణతో ఉండేటువంటి తల్వార్ శివ మనతో పాటు ఉన్నారు. బాయ్ పోతురాజు వస్తుంది బాయ్. మీ పేరు ఉంటే పోతురాజు అని ఉండాలి, లేకుంటే ఇంకా వేరే పేరు అని ఉండాలి. ఈ తల్వార్ శివ ఎక్కడి నుంచి వచ్చింది? తల్వార్ కేసు కావడం భగవంతుడు ఆవహించినట్టు అనిపిస్తుందా శరీరం మీద, లేకుంటే యాక్షన్ లాంటివి చేస్తుంటారు? సినిమా కాదు ఇది, యాక్షన్ రోల్ అనగానే తోలుబొమ్మలం కాదు, ఇది రియల్ గెటప్. ఇది ఈ పోతురాజు వేషం వేసినప్పుడు మీరు ఏమైనా నియమాలు పాటిస్తారా? ఒక గ్లాస్ పాలు, వేరేది ఏం తీసుకోరు. పోతురాజుగా వేషధారణ ధరించినప్పుడు కొంతమంది ముఖము డిఫరెంట్ మేకప్ తోటి భయంకరంగా ఎదుటి వాళ్ళని భయపెడుతూ ఉన్నటువంటి కొంతమంది చూసిన. అంటే వాస్తవానికి పోతురాజు అట్లా భయానకంగా ఉంటాడా, లేకుంటే మంచిగా అనిపిస్తుంటాడా? ఏంది అట్లాంటి పోతురాజుని దయ్యం రూపంలో మార్చుడు చాలా. పనులు వేసుకోవడం, పనులకి రక్తం కాడుతున్నట్టు, పురుగులు కాడుతున్నట్టు, ఇక్కడ కాడుతున్నట్టు, అక్కడ కాడుతున్నట్టు. ఎందుకురా బాబు అని అంటే నీకెందుకు అంటాడు. మరి మీకు కూడా అక్కడ ఎవరైనా కాలు తొక్కడం కానీ, ఎందుకంటే సాక్షాత్తు భగవంతుని స్వరూపంగా చూస్తారు కాబట్టి ఫోటో దిగేటప్పుడే కాళ్ళు తొక్కుతారు. కాళ్ళు మొక్కుతాడు అంటే అది మొక్కడు. బాయ్ బాయ్ ఏం కాదు, బాయ్ 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 ఫోటోలు దిగుతాడు, తొక్కుతాడు, ఏమైనా చేస్తాడు. అమ్మవారి పండుగలు అన్నప్పుడు కళ్ళు సాక ఇట్లాంటి ఇస్తుంటారు. ఇక్కడ ఇలాంటిది ఏమైనా ఉంటుందా? ఈడ ఆర్డర్ అయిపోతే ఆడనే బాటలు ఇప్పి ఆడనే పోసుకొని ఆడనే తాగి ఉంటారా? ముందు తాగేటోళ్ళు కూడా ఉంటారు. తాగి గేట్లకి వెళ్ళేటప్పుడు వాడేటోళ్ళు ఉంటారు, గుర్కుట పోయి వాడేటోళ్ళు ఉంటారు. చెడ్డ పేరు రాదా పోతురాజు? బ్యాండలం కూడా బ్యాండల మీదనే కాకేటోళ్ళు ఉంటారు. ఒక నెల 2 నెలలు అయితే నడుస్తుంది అమ్మవారి బోనాలు అని. మొత్తం సంవత్సరం అంతా తల్వార్ శివ ఏం చేస్తాడు మరి? మా ప్రభు ఉంటే, ఆయన ఉంటేనే డ్యూటీ నాకు, ఆయన లేకపోతే. పూజలు చేస్తారు అంటే సాధారణంగా మంత్రాలు వస్తాయా మీకు మరి? నీకేమన్నా చెడు అయితే తీసేస్తా. తీయాలంటే మా మంత్రాలు రావాలిగా. మంచి కోసం చేస్తా అంటున్నాను నేను డైరెక్ట్ గా. మంత్రాలు అంటే బట్టలు ఇప్పుకొని, నల్ల బట్టలు కట్టుకొని, గడ్డల బొంద మీద కూర్చొని. మంచి పేరు ఉన్నటువంటి తల్వార్ శివకి కిందికి లాగాలి, వీడు ఎదుగుతున్నాడు రా నాయన, వీడికి పేరు రావద్దు. తెలివితో ఏం చేయాలో అదే దెబ్బ కొడతావు, చెప్పు మూలలేస్తావు. అయ్యో అట్లా కూడా ఉంటుందా? అరే ట్యూబ్ లైట్ వల్ల కొట్టేస్తాడు, కనవాడదు, అది గుచ్చుకోపోతుంది. లేకుంటే నిమ్మకాయలకు గుండె సూదులు పెట్టి దాంట్లో నిమ్మకాయ కవర్లు వేస్తాడు. దేవుడు వచ్చినప్పుడు నిమ్మకాయ తీసి నోట్లో పెడితే అది పైనకైనా కూర్చుకుంటుంది, కిందికైనా కూర్చుకుంటుంది. తల్వార్ శివ ఎప్పుడైనా బాధపడ్డ క్షణం సందర్భంలో తినలేని సందర్భాలు నాన్నకు. తునిలో ఒక చిన్నారి మిస్సింగ్, ఒక దాదాపు 20-22 రోజులు అవుతుంది. ఒక స్వామిని అంటూ నేను వచ్చాను, 10 రోజుల్లో దొరుకుతుంది, తూర్పు దిశలో ఉంది, ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉంది అని చెప్పేసి అంటున్నాను. అలాంటి స్వామికి మీ పరంగా ఏం చెప్తారు? ఒకవేళ బై ఛాన్స్లా బస్ స్టాప్లో ఏముందో పిచ్చోని దగ్గర పిల్ల తినకుండా దొరికింది అనుకో, 10 రోజుల లోపలనే. మణిదీపేశ్వరి విన్నారు కదా, విన్నారా? విన్నా. ఆ పేరు చెప్పగా నవ్వు వస్తుంది. అలాంటి వాళ్ళు రియాక్ట్ అయితే మాత్రం ఆమె ఉండదు. ఎవరైనా మోసం చేసినా, పూజ చేస్తా అని చెప్పి పైసలు తీసుకొని పూజ చేయకుండా ఎగ్గొట్టిన ఎవరన్నా? ఫస్ట్ నువ్వు నన్ను గెలుకుతే నేను కొడతా. దానికి నేను నాతో నీకు ఇబ్బంది అయితే మాట్లాడటం మానేసేయి. నాకు తట్టు తలిగింది నీ వల్ల, దేవుడు నీకు తట్టు తలగకుండా ఉంటాడా? తెలంగాణ బోనాల అమ్మవారి ఉత్సవాలు రానున్న రోజుల్లో జరుగుతున్నాయి. ఇదే క్రమంలో పోతురాజు మార్గదర్శకంగా ముందుకెళ్తున్నటువంటి పోతురాజు వేషధారణతో ఉండేటువంటి తల్వార్ శివ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పోతురాజు యొక్క ప్రాముఖ్యత, విశిష్టత, అమ్మవారి పండుగ ఎలా జరుగుతుంది అనేది. నమస్తే అన్న. నమస్తే అన్న, జై శ్రీరామ్. బాగున్నారా? బాగున్నా. బోనాలు త్వరలో రాబోతున్నాయి. ఈ బోనాలకు ముందుగా ఏ పూజతో స్టార్ట్ చేస్తారు? మనం ఏ పూజ మొదలుపెట్టినా కానీ ఫస్ట్ ఆయుధం అనుకుంటాం కదా, ఆయుధంకి పూజ చేస్తాం కదా. ఆయుధంకి పూజ చేసినాక ఇల్లు కట్టాలన్నా ఇది చేయాలన్నా ఆయుధంకి పూజ చేస్తాం, సామాన్ పూజ. ఇట్లనే పోతరాజుకు అలంకరణ చేసే సామాను పూజతోనే తర్వాత కోటకి పోతరాజుగా తీర్చిదిద్ది వెళ్తాం. అంటే దానికంటే ముందే పోతరాజు పెద్ద భగవంతుడు కాబట్టి ఆయన అలంకరణ చేసుకునే గజ్జలలాగైనా, పూసలైనా, ఈరవోలైనా పోతరాజుకి సంబంధించిన వస్తువులని భక్తిగౌరవంగా మంచి పటం వేసి బ్రాహ్మణ పూజ చేయించిన తర్వాత, బైండ్ల పూజ చేయించిన తర్వాత, ఇవన్నీ పూజలు అయిపోతే పోతరాజు కావాల్సిన నైవేద్యాలు అవన్నీ పెట్టి ఆయనని ఒక నెల ముందే ఆయనని శాంతింపు చేసి దాని తర్వాత ఆ పోతరాజు సామాన్ పూజని
కంప్లీట్ అయిన తర్వాత అలంకరణ చేసుకొని ఆ అమ్మవారికి అయిన తొలిబోనమైన తొట్టెలైనా పలరంబండైనా అమ్మవారిని ఊరేగింపుగా ఆడుకుంటూ పాడుకుంటూ తీసుకెళ్ళి అమ్మవారిని అప్పచెప్పి అమ్మవారి దగ్గర దర్శనం తీసుకొని అప్పుడు ఇనఫ్ అవుతుంది. మీరు వేసేదేమో పోతురాజు వేషం, మరేంటి మీ పేరు ఉంటే పోతురాజు అని ఉండాలి, లేకుంటే ఇంకా వేరే పేరు అని ఉండాలి. ఈ తల్వార్ శివ ఎక్కడి నుంచి వచ్చింది? తల్వార్ శివ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు మీరు యాంకర్గా ఉన్నారు, కుట్టినప్పుడు యాంకర్గా రావాలి కానీ మళ్ళీ ఇప్పుడు మధ్యలో పేరు ఎందుకు వచ్చింది మీకు? నేను ఇప్పుడు యాంకర్ చేస్తున్న ప్రొఫెషనల్, నేను పోతురాజం వేస్తున్నా పోతురాజుని. తల్వార్ శివ అని ఎందుకు అంటారు? తల్వార్ శివ ఎందుకు అంటారు అంటే నీకు ఎట్లా ఒక వృత్తి నేర్చుకున్నప్పుడు నీకు ఎట్లా ఒక పేరు వచ్చేసిందో ఆ వృత్తిలో ఉన్నప్పుడు నాకు అట్లా పేరు వచ్చింది. ఒక సన్నివేశం, రీజన్ ఉంటుంది కదా, సన్నివేశం. ఇప్పుడు రానోనికి చేతికి ఇస్తే ఏదైనా అవుతుంది, అది నడవలేనోని తీసుకొని రోడ్డు మీద పెడితే కుక్క వస్తే ఆడు రాక్కుంటానన్నా పోతాడు. కుక్క ఉరుకొచ్చింది అనుకో, కరవడానికి ఉరుకొస్తే వాడు ఆడనే కూర్చోడు కదా, వాడు చేతులతోనే రాక్కుంటూ వెళ్తాడు. అట్లనే ఈ పేరు అనేది ఇదే సన్నివేశంలో ఒక అనుకోకుండా మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెల మ్యారేజ్లో అనుకోకుండా ఒక సన్నివేశంలో ఆ పేరు, ఆ తల్వార్ పేరు రావడము, ఆ తల్వార్ కేసు కావడము, ఆ కేసు కాకుండా పోవడం అప్పటిదప్పుడే. అక్కడ ఏ బర్త్డేలకు వెళ్ళినా ఏ సన్నివేశంలోకి వెళ్ళినా అరే మొన్న ఒక చిన్న ఇన్సూరెన్స్లో పైనకి వచ్చింది చూడు, ఈయననే ఆయన ఎవరురా అంటే శివ అంటే గుర్తుపడతలేడు. తల్వార్ కేసు అంటే అది కేసు అయితే బాగుండదు, తల్వార్ శివ అని అట్లా పేరు వచ్చింది. దాని తర్వాత తల్వార్ నేర్చుకోవడం జరిగింది, తింపడం జరిగింది, అన్నీ జరిగినాయి. ఇప్పుడు ఆ పేరు వచ్చినందుకు నేనేమి ఇంట్లో కూర్చోను. ఆ పేరుకి తగ్గట్టు కష్టం ఉంది, ఆ పేరుని కాపాడుకోవడం ఉంది, దాని వాల్యూ పెంచుకోవడం ఉంది. అంటే ఆ పేరు వచ్చినందుకు నేనేదో నా పేరుని పక్కకు పెట్టేసి వేరే విన్యాసం చేస్తలేను కదా. ఆ పేరుకు తగ్గట్టు కష్టం చేసిన కాబట్టి ఇలా నువ్వు నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నావు, నేను ఇంటర్వ్యూ ఇస్తున్నా, నువ్వు ఆ పేరుతో గౌరవించి తల్వార్ శివ పోతురాజు గారు అంటున్నారు. అది గౌరవంగా నిలబెట్టుకున్నానా ఓడగొట్టుకున్నానా? కాబట్టి ఈరోజు ఇంటర్వ్యూ తీసుకుంటున్నా. అంటే ఇప్పుడు పోతురాజు వేషం వేస్తున్నప్పుడు ఒళ్ళంతా బండారు పూసుకుంటారు, బండారు తర్వాత బొట్టు పెట్టుకోవడం, చండ్రకోల పట్టుకోవడం. ఇలా పట్టుకున్నప్పుడు ఆ టైంలో మీకు భగవంతుడు ఆవహించినట్టు అనిపిస్తుందా శరీరం మీద, లేకుంటే యాక్షన్ లాంటివి చేస్తుంటారా? యాక్షన్ అంటే ఇది సినిమా కాదు, ఇది నటిస్తారా అంటున్నా నేను. అదే సినిమా కాదు, ఇది యాక్షన్ రోల్ అనగానే ఎట్లా ఆడమంటే అట్లా ఆడడానికి తోలుబొమ్మలం కాదు, ఇది రియల్ గెటప్. ఇది రియల్ గెటప్. నువ్వు తల మీదకే స్నానం చేసి లంగోటి కడితేనే సగం భగవంతుడు హనుమంతుడు వచ్చేసినట్టు ఫీల్ అయిపోతుంది. ఇక నువ్వు గజ్జలలాగు తోగి నువ్వు కాళ్ళకు గజ్జలు కట్టి పసుపు రుద్దుతుంటే ఆ పసుపు ఎట్లయితే పైనకి లేయర్గా పెట్టుకుంటూ వస్తారో అట్లా లోపల ఉన్న బూస్ బాంబ్స్ ఇట్లా లేచి నించుంటాయి. పసుపు పెట్టినా కానీ పసుపులకే నెట్టికెళ్ళి లేచి నించుంటాయి. అప్పుడు భగవంతుడు నిండుతాడు, పేలకి పోతలింగం నిండుతాడు. నిండిన తర్వాతనే ఆయన కళ్ళు ఎర్రబడితే ఆయన ఉగ్రంగా చూస్తుంటాడు. ఆయనకు కావాల్సింది ఇవ్వాలంటే ఆయనకి నిమ్మకాయ ఉంది, గుమ్మడికాయ ఉంది, సోరకాయ ఉంది, యాట ఉంది. ఆయన విధానం పోతురాజు అనే విధానం అది. ఇక కొంచెంమందికి దేవుడు రాకపోయినా పోతురాజేశం భక్తి కోసం వేస్తారు, భక్తి మార్గంలో. ఆ పోతురాజు అంటే వాళ్ళకి ఇష్టం, వాళ్ళ ఇంటి కులదేవం ఉంటాడు, వాళ్ళకి దేవుడు రాకపోయినా వాళ్ళ వేయాలి అమ్మవారిని దర్శనం, ఆ రూపంలో దర్శనం చేసుకోవాలన్నా వాళ్ళ ఇష్టంతోనే వేస్తారు. పోతురాలు పూర్వీకుల కారు నుంచి తాత ముత్తాతలు వేస్తున్న వాళ్ళు ఉంటారు, దేవుడు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. దీంట్లో ఇట్లా మూడు రకాలుగా దర్శనం అయితే అమ్మవారిని ఆ గెటప్లో చేయడం వేరు, ఈ బట్టలలో చేయడం వేరు. అంటే మీరు పోతురాజుగా అప్పుడు అవతారం ఎత్తినప్పుడు ఆ టైంలో మిమ్మల్ని అందరి కాలు మొక్కడం చేస్తుంటారు, తర్వాత కొంతమంది వాళ్ళకి దయ్యం పట్టిందని చెప్పేసి అని అన్నప్పుడు మీరు చండ్రకోలతో కొడుతుంటారు. అంటే ఎందుకు అలా ఆనవాయితీ ఎప్పటి నుంచి వస్తుంది? మీరు పోతురాజు వేషం వేయడం ఎన్ని సంవత్సరాలుగా సాగుతుంది? నేను పోతురాజు వేషం వేయబట్టి ఇప్పటికి 18-19 సంవత్సరాలు. 18 సంవత్సరాలు. తాత ముత్తాతలు నేను చూస్తుండే వాళ్ళు ఎట్లా చేస్తారు, వాళ్ళ వేద విధానం ఏంది. పోతురాజు వేషం వేసుకొని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆడిన తర్వాత వాళ్ళ నుంచి బ్లెస్సింగ్ తీసుకొని పోతారు. అయ్యా పిల్లగాడు సుస్థిగా ఉన్నాడు, డల్లుగా ఉన్నాడు, నిద్రలో టాయిలెట్ పోసుకుంటుండు, అమాస పుణ్యం వచ్చిందంటే డల్లుగా అయిపోతుండు, జర ఏదో గాలి సోకినట్టుంది, 3 తోల కాడ ఏదో దాటినట్టుగా ఉన్నాడు, ఏదో ఉన్నట్టుంది అని అంటే ఆయన ఒంటి లోపల ఉండే చెడుని వారిని పోవాలని చెప్పేసి పోతరాజు ఆయన హీరోలతో ఈపులో కొడతాడు. బ్లెస్సింగ్స్ అంటే ఇట్లా ఇస్తాడు, చెడుని వారిని పోవడాలంటే ఇట్లా కొడతాడు. దానివల్ల ఒంట్లో ఏదైనా దళిద్రం కానీ ఏదైనా చెడు నివారణ కానీ ఒంట్లో ఉంటే వెళ్ళిపోతుంది అని చెప్పేసి వాది ఇప్పటి నుంచి చేస్తుంది కాదు, తాత ముత్తాతల నుంచి అది దేవుడి నుంచి నడుస్తున్న ఒక భాగం కాబట్టి అది అట్లనే జరుపుకుంటూ వస్తుంది ఇప్పటికి. మీరు ఈ వేషం వేసి పోతురాజు లెక్క వెళ్తున్నప్పుడు అమ్మవారి వెనక వస్తుంటారు, మీరు ముందు వెళ్తుంటారు? ముందు వెళ్తుంటాం. మీరు ముందు వెళ్ళి వాహనం, అమ్మవారి వాహనం కంటే ముందు మేము రక్షణ అమ్మవారికి చూపించుకుంటూ ఉన్న దయ్యాల భూతాలను పారగొట్టుకుంటూ ఆమెని
దారిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా తీసుకెళ్తాం. ఎట్లా అనిపిస్తుంది ఆ టైంలో? చాలా గట్టిగా, చాలా వే అలాగుంటుంది. గజ్జ కట్టుకోవడమే ఒక వే అయితే ఒంట్లో పసుపు పూసుకోవడం ఇంకో వే. ఎట్లుంటుంది అంటే ఇట్లా ఇట్లా లేచి నించుంటుంది, అది ఒక సింహం నించున్నట్టుగా ఆ శక్తి అనేది వే ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఆ గజ్జ సప్పుడు ఇట్లా గాలికి ఊగుతుంటే ఇట్లా నెత్తిల నరాలు కదులుతుంటాయి. ఇట్లా ఇట్లా ఎన్ని రాక్షసులు వచ్చినా, ఎంతమంది పీడించడానికి వచ్చినా చట్ అని గట్టిగా ఒర్లుతే గాలి ఒర్లుడికి సప్పుడుగా అవి మా గజ్జ సప్పుడు విన్నదంటే కథం అక్కడ 7 తరాలు ఇక్కడ 7 తరాలు పారిపోయేంత ఆ పవర్ మాకి ఆ గాలి రూపంలో వచ్చేస్తుంది. అంటే ఎవరైనా భక్తులు మాలలు వేసినప్పుడు, దేవుళ్ళ మాలలు వేసినప్పుడు వాళ్ళల్లో ఒక సాత్విక ఆహారం తీసుకుంటారు, తర్వాత ఒక శక్తి అనేది ఉంటుంది, ఒక నియమనిష్టలు ఉంటాయి. ఈ పోతురాజు వేషం వేసినప్పుడు మీరు ఏమైనా నియమాలు పాటిస్తారా? నిష్టగా ఉంటారా, లేకుంటే ఉపవాసాలు అట్లా ఉంటారా, లేకుంటే తిని అలాగే చేస్తుంటారా? నిష్టంగా ఒక పొద్దులు ఉండడం అంటే ఇప్పుడు గోల్కొండ కోటకి వేస్తున్నాం. మాకు మెయిన్ గుళ్ళు ఏదైతే వేస్తామో అవి ఒక పొద్దు ఉండే వేస్తారు. ఒక గ్లాస్ పాలు, ఒక అట్టిపండే తీసుకుంటారు, అంతే. వేరేది ఏం తీసుకోరు. ఆ ఒక గ్లాస్ పాలు అట్టిపండుతోని మళ్ళీ సాయంత్రం మొత్తం ఎక్కడిదక్కడ అయిపోయిన తర్వాత స్నానం చేసి బట్టలు వేసుకొని తల్లిదండ్రుల కాలు మొక్కి ఇంట్లోనే ఒక పొద్దు వదులుతారు. అప్పటి నుంచి మా తాత ముత్తాతలు చూపించిన కాడ నుంచి ఇప్పటిదాకా మేము అట్లనే చేస్తున్నాం. నిష్టంగా ఉండడం, గోర్లు కటింగ్ గిట నీట్గా చేయించుకోవడం ఒకటేసారి. గోల్కొండ కోటకి రేపు వేస్తున్నాం అనగా నీట్ అయిపోతాం. దాని తర్వాత మళ్ళీ శ్రావణం బోనాలు అయిపోయాకనే ఏదున్నా ఒక మండల రూపంలోనే కంప్లీట్ చేస్తాం. అంతవరకు ఓపికతో పోతరాజేశాన్ని కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు నువ్వు వేస్తావు భక్తిపరంగా, నువ్వు వచ్చినావు నన్ను చూడడానికి వచ్చి నా భక్తిపరంగా ఒక దండ తీసుకొస్తావు. లోపల గర్భగుళ్ళకి వెళ్ళి అమ్మవారికి వేయలేని పరిస్థితిలో నువ్వేం చేస్తావు అంటే పోతరాజు తన తమ్ముడే కాబట్టి ఆయనకేస్తావు. ఆయన వేసిన దండ ఏం చేస్తాడు, ఆయన ఎక్కువైపోతే తీసి పడేస్తాడు కదా. నేను అట్లా పడేయను. నువ్వు భక్తిపరంగా ఎన్ని దండలు తెచ్చేసినా అవి వజన్ పెయ్యి నిండా బరగైపోయినా ఏదైపోయినా తల్లిని దర్శనం చేసుకుంటే నువ్వు వేసిన దండని అమ్మవారికి చూపించేదాకా నేను అలానే తీసుకెళ్ళి అమ్మవారికి దర్శనం చేసుకొని వచ్చినాక ఇంటికి వెళ్ళినాక నా ఎంబడున్న సోదరులకి ఒకవేళ మీరు వస్తే మీకు నా దండలు తీసి మీ దండ మీకు అప్పచెప్తాం. దండలు ఎక్కడ పడితే అక్కడ వాడేయడం, నిమ్మకాయలు ఎక్కడ పడితే అక్కడ వాడేయడం, నలల దగ్గర ఇప్పి తానాలు చేసుకోవడం, డ్రమ్ములు ఉంటే డ్రమ్ముల దగ్గర తానాలు చేసుకోవడం, లుంగి ఏదో షాల్వా కట్టుకొని మేకప్ సగం తెంపుకొని ఏదో పిచ్చోళ్ళ లెక్క రోడ్డు మీదకి వచ్చి పిచ్చి లెక్కలు అయితే మా దగ్గర ఉండేవి. ఎక్కడ సామాన్ అయితే కట్టినామో అక్కడికి మళ్ళీ వచ్చి ప్యాకప్ చేసుకొని నిండుగా కప్పుకొని ఇంటి దగ్గరలోకి వెళ్ళి ఇంట్లో తాంబూలంలో కాళ్ళు కడుక్కొని సామాన్ అంతా ఇప్పిన తర్వాత 5 చెంబుల నీళ్ళ స్నానం చేసిన తర్వాతనే స్నానం చేస్తాం. అప్పటిదాకా స్నానం చెయ్యం. ఇది ఒక పద్ధతి ప్రకారంగా తాత ముత్తాతల నుంచి వస్తుంది, ఇప్పటికి అదే పాటిస్తున్నాం. పోతురాజు అమ్మవారి ఉత్సవాలు జరిగేటప్పుడు కొంతమంది పోతురాజుగా వేషధారణ ధరించినప్పుడు కొంతమంది ముఖము డిఫరెంట్ మేకప్ తోటి ఇట్లా మేకప్ ఉండి భయంకరంగా ఎదుటి వాళ్ళని భయపెడుతూ ఉన్నటువంటి కొంతమంది చూసిన. అంటే వాస్తవానికి పోతురాజు అట్లా భయానకంగా ఉంటాడా, లేకుంటే మంచిగా అనిపిస్తుంటాడా? ఏంది పోతురాజు మంచిగా అనిపిస్తాడు అంటే గంభీరత్వంలో కనబడతాడు. పోతురాజు అంటేనే గంభీరత్వం. పోతురాజు దగ్గరికి రావాలంటేనే దయ్యాలు భూతాలు అన్నీ ఆయన చూస్తేనే కథం ఎక్కడో వెళ్ళిపోతాయి. ఆయనను చూడడం వల్ల ఒక నెగటివ్ వేరు. పోతురాజు జోకర్ కాదు, పోతురాజు దయ్యం కాదు, పోతురాజు భగవంతుడు. 7 అక్కచెల్లెలు ఒక రక్షణ తమ్ముడు. ఊరిని కాపాడే పోతలింగడు, ఊరిని కాపాడే బొడ్రాయన. నువ్వు ఊర్లో ఏం మంచి చెడ్డలైనా బొడ్రాయి కాడికే రావాలి, సాకలు పోయాలి, మంచి చెడ్డ చేయాలి, అన్నీ చేయాలి. అట్లాంటి పోతరాజుని దయ్యం రూపంలో మార్చుతారు చాలామంది. పనులు వేసుకోవడం, పనులకి రక్తం కాడుతున్నట్టు, పురుగులు కాడుతున్నట్టు, ఇక్కడ కాడుతున్నట్టు, అక్కడ కాడుతున్నట్టు. ఇప్పుడు వాళ్ళకి మనం మంచి చెప్పనీకి పోతే చెడు అవుతుంది. ఎందుకురా బాబు అని అంటే నీకెందుకు అంటాడు. అంటే ఎవరి గుంత వాడే తీసుకుంటాడు. దేవుడు గుడ్డోడు కాదు. నువ్వు చేస్తున్నావు తప్ప అయితే నీకు ఎన్నో దగ్గర చూపిస్తాడు. నేను అని నా నోరు ఖరాబ్ చేసుకోను, పెద్దవాళ్ళు చెప్పి వాళ్ళ నోరు ఖరాబ్ చేసుకోను. మా మార్గంలో మేము నడుస్తున్నాం. మేము పోతరాజేశం వేస్తే పటం వేసుకొని చేస్తాం, మీరు పోతరాజేశం వేస్తే ఎడవాడతాడు వేసుకుంటాం. మేము పోతరా సామాన్ వాల్యూ చేస్తాం, మీరు చెయ్యరు. కుర్చీల మీద పెట్టుకుంటారు, మేము పటంలో పెట్టి వేసుకుంటాం. అదే మేమున్నవే మీరున్నవే ఆస్మాన్ ఫరక్ ఉంటాయి. అందుకే మేము ఎక్కువ వాళ్ళతో టచ్అప్ ఉన్నాం. మా జగల మేము మా వేసినామా, తీసుకున్నామా, తిన్నామా, వెళ్ళిపోయినామా. ఇక వాళ్ళ దాకా మేము బి చేయాలంటే ప్రపంచంలో దేవుళ్ళని గట్ట చిన్న చూపు చేసేటోళ్ళు మన హిందువులే ఎక్కువైపోతారు. అట్లా ఎట్లా ఇప్పుడు పోతురాజు అందరికి ఒక సంఘం అనేది ఏమైనా ఉంటుందా? ఇప్పుడు హైదరాబాద్ పరంగా కానీ తెలంగాణ పరంగా కానీ సంఘంలో పిలవడం, వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి ఫైన్లు వేయడం, వార్నింగ్ వేయడం అలాంటివి జరుగుతున్నాయి. మీటింగ్లు జరుగుతుంటాయి. ఎట్లా జరుగుతుంటాయి. ఎందుకంటే కొంతమంది ఆకతాయిగా ప్రవర్తిస్తుంటారు. ఈ ఉత్సవాలు జరిగేటప్పుడు కావాలని వెంటపడి కుట్టేటటువంటి సందర్భాలు కొన్ని చూసినాము, వీడియోలలో వైరల్ అవుతున్నాయి.
ఇలాంటి సందర్భాలు అలాంటి వాళ్ళకి మరి ఎలాంటి చర్య తీసుకుంటారు మరి మీ సంఘం గురువు గారు? ఫస్ట్ నువ్వు నన్ను గెలకకు, ఉమ్, నన్ను గెలికితే నేను కొడతా. నువ్వు వచ్చి భక్తిపరంగా వచ్చి బొట్టు పెట్టించుకో, ఇరవలో వేయించుకో, చెప్పులు ఇప్పి నాతో ఆడు, సంతోషం. చెప్పులతో కాళ్ళు దొక్కుతా అంటే నేను ఊకుంటానా? నా కాళ్ళ మధ్యలో ఉంచుతా అంటే ఊకుంటానా? నన్ను ఎక్కిరిస్తా అంటే ఊకుంటానా? నన్ను నువ్వు నేను ఎక్కడ తిరుగుతుంటే అక్కడ నా వెనకాల తిరిగి నన్ను టచ్ చేయడానికి ఆ ఎదురు పడడం కరెక్టేనా? కాదు కదా. నా వృత్తిని నా పనిని నేను చేసుకుంటూ పోయేటప్పుడు నువ్వు నన్ను టచ్ చేయడం చాలా తప్పు అన్నమాట. అంటే మీరు భక్తిలో ఉంటారు, పోతురాజుగా వెళ్తుంటారు, రక్షగా అమ్మవారికి రక్షణగా ముందు వెళ్తూ ఉంటారు. మరి మీకు కూడా అక్కడ ఎవరైనా కాలు తొక్కడం కానీ, ఎందుకంటే సాక్షాత్తు భగవంతుని స్వరూపంగా చూస్తారు కాబట్టి మీకు రక్షణగా ఎవరైనా పక్కన వాలంటీర్గా వర్క్ చేసే వాళ్ళు ఎవరు ఉండరా? ఉంటారు. ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఫోటో దిగడానికి నువ్వే వచ్చినావు. ఫోటోను దిగేది ఎట్లా దిగుతావు? ఇట్లనో దిగుతావు, కాముష్గా ఇట్లనో నించుంటావు. కొంచెంమంది ఇట్లా చేతులు వేసి ఇట్లా వట్టి దగ్గర గుంజుతారు. సరే ఓకే, అది అయిపోయాక ఫోటో దిగేటప్పుడే కాళ్ళు దొక్కుతారు. కాళ్ళు మొక్కుతాడా అంటే అది మొక్కాడు. వంగి మొక్కుతాడా? మొక్కాడు. బాయ్ బాయ్ ఏం కాదు, బాయ్ 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 ఫోటోలు దిగుతాడు, తొక్కుతాడు, ఏమైనా చేస్తాడు. భగవంతుని రూపంలో ఉన్న పోతురాజు అంటాడా? కొన్ని జగల్లోనే అంటాడు. మా జగల మాత్రం అట్లా నడవదు. మా కాళ్ళు దొక్కినా ఏళ్ళు దొక్కినా మేమైతే దగ్గరికి రానియం. మాకు తెలుసు ఎవరు షూ వేసుకొని వస్తారు, ఎవరు దొక్కుతారు అనేది దూరమే పెడతాం మేము. ముందే మా టీం కూడా దూరమే పెడుతుంది. చెప్పులు ఇప్పేసి దగ్గరకు వచ్చిండా ఫోటోలు దిగుతాం, డ్యాన్స్ చేస్తాం, ఆయనని బి సంతోషం పెడతాం, మేము బి సంతోషం ఉంటాం. నువ్వు చెప్పులు వేసుకొని షూ వేసుకొని తాగి దుంకులాడి నా ఇరవలో పట్టుకొని నువ్వు ఆడి నా ఇరవలతో నన్నే కొట్టి ఇటువంటి చిల్లర యాక్టివిటీస్ చిల్లర వాళ్ళ దగ్గర మేము పోము, చిల్లర చాతలు బి చేయం. మా పోతరా చేసాం మేము చేస్తాం అంతే. నువ్వు చెప్పులు వేసుకొని వస్తే దూరం అన్న చెప్పులు ఇప్పని రిక్వెస్ట్ చేస్తాం. అక్కడ నువ్వు వినకుండా అట్లనే వచ్చినావు అనుకో, నేనే అడిగిన వెళ్ళిపోతా. చెప్తే వినకపోతే ఏం చేస్తా? ఇక నేను నా డిసిషనే నా ఆలోచన మార్చుకుంటా అంతే. అమ్మవారి ఉత్సవాలు అన్నప్పుడు, అమ్మవారి పండుగలు అన్నప్పుడు కళ్ళు శాఖ ఇట్లాంటి ఇస్తుంటారు. ఇక్కడ ఇలాంటిది ఏమైనా ఉంటుందా? ఈ కళ్ళు శాఖ గురించి, కళ్ళు ఆరబోయడం ఇట్లాంటివి ఉంటాయా? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు అన్న మీరేమని నువ్వు ఈ ఫస్ట్ నాకు ఇస్తే ఆ పటం దగ్గర శాఖ పెట్టి పోతారు ఇంకానికి డక్కను పెట్టుకొని డిక్కీలో పెట్టుకొని ఇంటికి పోయినాక అంతా అయిపోతుంది కదా, అప్పుడు తాగు, అప్పుడే తాగుతాం. లేదంటే సీజన్ మొత్తం అయిపోయినాక ఒక గెట్ టుగెదర్ దావత్ పెట్టుకొని పోతురాలు అందరం ఇన్ని రోజులు కష్టపడ్డదంతా ఒక రోజు ఆడ కూర్చొని మాట్లాడుకొని ఒక యాటనో కోడినో కోసుకొని తిని తాగి ఇళ్ళకి వస్తాం. నువ్వు ఏడ ఆర్డర్ అయిపోతే ఆడనే బాటలు ఇప్పి ఆడనే పోసుకొని ఆడనే తాగి ఉంటారు. అట్లా గిట్ట ఉంటారు. ముందు తాగేటోళ్ళు కూడా ఉంటారు. తాగి గేట్లకైనా వెళ్ళేటప్పుడు వాడేటోళ్ళు ఉంటారు. ఉరుక్కుంటూ పోయి వాడేటోళ్ళు ఉంటారు. బ్యాండలం కూడా బ్యాండల మీదనే కక్కేటోళ్ళు ఉంటారు. ఈవెంట్ ఇచ్చిన వాళ్ళ మీదనే చెడ్డ పేరు రాదా పోతురాజు? ఇక అట్లాంటివి వస్తూనే ఉంటాయి, మారుతూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నాం, సంజాస్తూనే ఉన్నాం. పైసలకు ఆశపడ్డారు కొత్తగా చాలా చేస్తారు ఇట్లా. ఇక మా సంఘం గిట్ట వాళ్ళకి ఖండించుకుంటా, వాళ్ళని ఫైన్లు వేసుకుంటా, వాళ్ళకి చెప్పుకుంటా చేసుకుంటా పోతుంది. కానీ గురువు లేని విద్య గుడ్డి విద్య. మరి తల్వార్ శివకి గురువు ఎవరంటే ఏం చెప్తారు? తల్వార్ శివ గురువు అంటే రాజేంద్ర నగర్ రాజగురుస్వామి, మా తాత బాబురావు తాత, వెంకయ్య తాత, ఎరికల బాబురావు తాత, చాలా మంది ఉన్నారు. నాకు 9-10 మంది గురువులు ఉన్నారు. అందరి దగ్గర శిక్షణ తీసుకురా? అందరి దగ్గర శిక్షణ తీసుకున్నాం. తాత మా ఫస్ట్ పోతరాజం అంటే మా తాతల కాలం శిక్షణ, తాత కాలం వచ్చింది ఉంది. మా బయల శ్రావణ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు చేస్తున్నదేమో ఒక నెల 2 నెలలు అయితే నడుస్తుంది అమ్మవారి బోనాలు అని. మొత్తం సంవత్సరం అంతా తల్వార్ శివ ఏం చేస్తాడు మరి? తల్వార్ శివ ఏం చేస్తాడంటే సీజన్ ఎట్లుంటుందో అట్లుంటాడు. అంటే సీజన్ ఎట్లుంటుందో అట్లుంటాడు. ఇప్పుడు ఇవాళ ఈ సీజన్లో ఏమొచ్చినాయి పనులు అట్లనే బతుకుతా. అంటే పనులు దీని తర్వాత వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి వచ్చినప్పుడు శ్రావణంలో నడుస్తుంటుంది. అది ఊర్లో పండు బొడ్రాయి పండుగలు వస్తాయి, అవి కంప్లీట్ చేస్తాం. తర్వాత నవరాత్రి వస్తుంది. నవరాత్రి వచ్చినప్పుడు అమ్మవారి దగ్గర రతి పోయడము, అమ్మవారి ఊరేగింపు మళ్ళీ పోతరాజాలు ఇప్పిస్తారు. ఊర్లలో చేస్తారు అమ్మవారి ఊరేగింపు. అది అయిపోగానే ఎంబడి మళ్ళా కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. అయ్యప్ప మాల వేసుకుంటా పాదయాత్ర పోతా. మళ్ళీ రాగానే అయ్యప్ప ఆభరణాలు, అయ్యప్ప విగ్రహాలు అవన్నీ సేవ చేసుకుంటా జనవరి దాకా జీవితం గడుస్తుంది. దాని తర్వాత డ్యూటీ ఉంది. ఆ డ్యూటీ మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ ఉంటుంది. మా ప్రభు ఉంటే ఆయన ఉంటేనే డ్యూటీ, నాకు ఆయన లేకపోతే డ్యూటీ ఉండదు. ఆయనకు ముందే చెప్తా 3 నెలలు రానని చెప్తా. నా ప్లేస్లో వేరే వాళ్ళని రిప్లేస్మెంట్ చేస్తా. దాని తర్వాత ఈ షాప్ పూజలు, ఇంటి పూజలు, ఏమన్నా తండగలు, కులవృత్తి పనులు. పూజలు చేస్తారు అంటే సాధారణంగా మంత్రాలు వస్తాయా మీకు? మరి
మంత్రాలు అయితే రావు కానీ ఏమైనా మంచి చెడ్డ నీకు ఏమైనా చెడు అయితే తీసేస్తా. తీయాలంటే మా మంత్రాలు రావాలిగా. అదే మంచి 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 కోసం చేస్తా అంటున్నాను నేను డైరెక్ట్గా. మంత్రాలు అంటే బట్టలు ఇప్పుకొని నల్ల బట్టలు కట్టుకొని బొండలు గడ్డల బొంద మీద కూర్చొని అదన్నీ క్షుద్ర పూజలు కాదు, శుద్ర పూజలు అవన్నీ. మన గవి నేను ఎప్పుడైనా జయంగా చూసినావా? ఎప్పుడైనా వీడియోలు ఉన్నాయని తను మళ్ళీ లేవు అని సాధారణ మంత్రాలు వస్తాయా అని అడుగుతున్నాడు. మంత్రాలు గింత్రాలు అవన్నీ చెడు అయితే రావన్నా, మంచి చేయడానికి అయితే వస్తుంది. మంచి చేయడానికి అయితే వస్తాయి. వస్తారా మరి మీ దగ్గరికి సహజంగా? ఇక వచ్చేటోడు వస్తాడు అన్న, వానికి కడుపులో బాధ ఉంటే వస్తాడు, మంచిగా చేస్తాడు. ఎంతమంది బాగా చేసారు ఇట్లా మరి శివ? ఓ మస్తు మందిని చేసినాను. ఏమంటారు వాళ్ళు? చాలా అన్న వల్ల బాగున్నాం మంచిగా ఉన్నాం అని అంటారు. అంటారా తిడతారా? తిడితే ఊకుంటానా, ఎందుకు వచ్చినావు రాబోయే అంటారు. అంటే ఇప్పుడు అన్నీ మనం చేసే అన్నీ సక్సెస్ కావాలని రాసి పెట్టి ఉండదుగా. ఏదో ఒకటి కలిసి రాలేదు, ఏదో ఒకటి రాలేదు అంటే వాళ్ళు మీరు చేసిన మంత్రం బాగుండొచ్చు కానీ వాళ్ళు నియమం పాటించలేదు అనుకో, అది ఫెయిల్ అవుతుంది కదా. అవును. అలాంటప్పుడు ఇది కాలేదయ్యా అయితే తప్పే ఉందా? ఇప్పుడు మీ ముంగట హైవే పెద్దగా ఉంది, స్పీడ్ బ్రేకర్ వేస్తే అందరు చూస్తారా? చూడరు. అదే ఒక్కొక్కసారి తట్టు తగులుతుంది. అటువంటి తట్లు తగిలితేనే నేను ఎప్పుడో ఒకటి 1,00,000 రూపాయలు అని పెడతాడు, ఒకసారి 50,000 అని, ఒకసారి నెక్లెస్ ఇచ్చిన అని పెడతాడు. అన్ని ఇటువంటి కొడుకులు వస్తూనే ఉంటారు అనమాట. మనము ముందు జాగ్రత్తలో ఫస్ట్ ఉంటాం, మన బాధ ఉందా లేదా అనేది ఫస్ట్ చూడంగానే కనబడుతుంది. కనబడ్డప్పుడే ఆ బాధని వీరుగుడు ఏందో చేస్తాం కదా తప్ప ఆ బాధని డబల్ బాధ చేసి వాడిని ఏదో ఫైనాన్షియల్గా పిచ్చోని చేసి అటువంటి లెక్కలు అయితే మనం పోం. ఇప్పుడు నీకు షాప్ ఓపెన్ ఉంది, ఆ పూజ చేయించుకుంటే అన్నతో అరే పోతరాజు అన్న మంచిగా అన్నతన ఇంతమంది పోదరాలు ఉన్నారు, మంచి దేవుళ్ళ గాలి చేసుకుంటాడు, మంచిగా అన్న పూజ చేయించుకుంటే అన్న చేతను బాగుంటుంది అన్నట్టు పూజ చేయించుకుంటాడు, తండగాలు చేయించుకుంటారు. ఇక నా కులం పని లేదు, నేను కులంకి తగ్గట్టు రజకని, నేను సాకలోని రజక, మేము సాకలోలం. సాకల వృత్తి ఏముంది? పోతరాజు మా కులంలో సాకలోలు వేస్తారు. సాకలోలు ముంగడ యాటలు కోస్తారు గుళ్ళల్లో, సున్నం మేమే కొడతాం, అమ్మవారి వస్త్రాలు మేమే ఉతుకుతాం, మళ్ళీ బలిగంప గిట మేమే చల్లుతాం. దేవునికి 24 hours మేము ఒక సేవకులు లేకనే ఉంటాం. సస్యం మేమే కావాలి, బతుకుతే మేమే కావాలి, పురుడు పుణ్యాలకు అన్నిట్లకు మేమే కావాలి. ఈ వృత్తిని నమ్ముకొని నేను ఇప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు బలిగంప కొట్టుడిపోయి అది పెద్ద కార్యక్రమం. అది కొట్టొచ్చే లోపల మనిషి ఉంటాడా పోతాడా అనేది తెలియదు. అటువంటి కార్యక్రమంలో మేము చేసేటోళ్ళము. మేము దేనికి ఎందుకు భయపడతాం? ఇప్పుడు నీకు దయ్యం ఎక్కిందంటే నేను భయపడతానా? ఉరకని నేను ఏమైంది అనేది పట్టుకొని అడుగుతా. మంచిగా ఉంటే నీకు ఎత్త తీయాలనేది ఆలోచన. దయాలు ఉన్నాయంటారా? గాలి ఉందా? గాలి ఉంది కదా. గాలి ఉంది. దయ్యం గిట్ట ఉందన్న? అంతేనా? ఉంది. చూసిరా మీరు ఎప్పుడన్నా? నువ్వు గాలిని చూసినావా? నేను చూడలే. నేను దయ్యం చూసిన. అందుకే అడుగుతున్నా. చూసినా అన్న. ఎట్లుంటుంది? ఒకసారి రా చూపిస్తా. రియల్ చూపిస్తా? రియల్గా చూపిస్తా. రియల్గా చూస్తా. నేను రియల్గా చూపిస్తా అంటున్నా నేను నీకు. అంటే నువ్వు ఏ సందర్భం అడగంగానే నాకు అది అప్పుడ ఫోన్ చేయగానే వచ్చేటట్టు కాదు. అది అదే మీరు పలానా టైం అంటే అది పలానా టైంకి ఎవడన్నా ఆయన పేలకు ఎక్కింది ఆడ ఆగం చేస్తున్నా అంటే నీకు ఫోన్ కొడతా, ఇద్దరం కలిసిపోయి చూసి తీసేద్దాం. అంటే దయ్యం అంటే లేడీ ఆర్ జెంట్ ఎట్లుంటారు? ఆడమ్మగా? వాళ్ళు చెప్పి డ్రెస్ వేసుకోరానా, గాళ్ళు ఉంటారు వాళ్ళు చెప్పి డ్రెస్ వేసుకుంటారు. అంటే నువ్వు చూసినా అంటున్నావు కదా. చూసినా అంటే నీడలేక ఇప్పుడు నీకు ఒక ఫోటో చూపిస్తా, అది కరెక్టా కాదా చూస్తావా? ఏవో పిల్లగాడు బర్త్డే చేసుకొని పోయింది, జాగా ఏడా దొరకలేక బొందలగడ కాడ చేసుకున్నాడు. అయితే ఆడు బర్త్డే కేక్ కోసిండు, 2 బుక్కలు నోట్లో తిన్నాడు. తర్వాత బర్త్డే బాయ్ తన్నులు తిన్నాడు. ఆ ఉరుకు చురుకు తన్నులు కొడితే ఆ ఈ పంతర్రగా అయింది. మళ్ళీ నెక్స్ట్ ఫోటోలో చూస్తే గాల్లో కనబడుతుంది. మళ్ళీ అది ఏఐ వీడియో అంటావా రియల్ వీడియో అంటావా? నువ్వు చెప్పాలి. ఇప్పుడు నీకు చూపిస్తాను, అది ఓకే అంటావా? చూద్దాం. మరి చూద్దామనే మాటనే నీకు డల్గా ఎందుకు వచ్చింది? మనం దయ్యం అంటే భయం వేస్తుంది కదా ఎవరికి. మళ్ళీ నీకు భయం అవుతుంది, నాకు భయం కాదు. మళ్ళీ నీకు మంత్రాలు వచ్చు కాబట్టి ధైర్యంగా ఉంటుంది, నాకు మంత్రాలు రావుగా. మంత్రాలకు చింతకాయలు రాలేయి, నోట్లు రాలేయి అన్న. అట్లా అని చెప్పి గాల నిమ్మకాయలు ఇవ్వటానికి కాదు. నేను వ్యక్తిగతంగా నీకేమైనా బాధ ఉంటే నేను దాన్ని చేయగలుగుతా. నువ్వు వెళ్తానన్నా దెబ్బ తగిలించుకొని వస్తే నేను మంచి చేయగలుగుతా తప్ప నేనేదో నీ గురించి నేను అవన్నీ సెటిల్మెంట్లు చేయ. నేను సెటిల్మెంట్లు చేస్తే నేను ఏడేందుకు కూర్చుంటా? తల్వార్ శివకి శక్తులు ఉన్నాయా? శక్తులు ఉన్నాయో లేదో, ఆ తల్లి నాకు వరం ఇచ్చిందో లేదో కానీ నేనైతే మంచిగా ఉన్నా. ఆ తల్లి నీడలో నేను మంచిగా ఉన్నా. నా ఇంట్లో మా అమ్మ నాన్న ఒక టైంలో ఎట్లుండేనో కానీ ఇప్పుడైతే 10 మందికి అన్నం పెట్టట్టున్నా, చెల్లెలను మంచిగా చూసుకుంటున్నా, తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటున్నా. నాకు తొడక్కుట్టిన తమ్ముళ్ళు లేకపోయినా కానీ నాకు 200-300 తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళని మంచిగా చూసుకుంటా, వాళ్ళు నన్ను మంచిగా చూసుకుంటారు. దాంట్లో మోసం చేస్తాడు, మోసం చేస్తేనే ఉన్నాడు, నా గురించి గుంతలు కొట్టాడు. శివుని కూడా మోసం చేస్తారా? శివుడే మోసం పోలేడా? నేనెంతటోని? శివుడు మోసం పోలే. శివుడు అంటే కొంచెం దేవుడా? నేను మనిషిని కదా.
దేవుడే మోసం పోయినప్పుడు నేను మోసపోనా? దేవుడు ఎట్లా మోసపోతాడు? ఎందుకు మోసపోడు? మోసం చేసేటోళ్ళు ఉన్నారా దేవుడు? సందర్భాలు నువ్వు అన్ని చూడలేనట్టున్నావు, భగవద్గీత అవన్నీ బుక్కులు దేవుని సినిమాలు చూడలేనట్టున్నావు అన్న. నువ్వు క్రైమ్ ఎక్కువ చూస్తాట్టున్నావు. దేవుని సినిమాలు గిట చూడు, దేవుడు గిట మోసపోయి దేవుడు గిట తిరిగి 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 దేవుని పరిశాన్ తెలియక ఎట్లా చేయాలో తెలియక దేవుడు అడిగితే అవన్నీ దేవుని విషయాలలో కాన్సెప్ట్ ఒకసారి చూడు, నీకు అర్థమవుతుంది అన్న. నేను అవన్నీ చూసి రాలే కానీ చెప్తున్నాను. తల్వార్ శివకి కోపం వస్తుందా, జాలి ఎక్కువ ఉంటుందా? జాలి ఎక్కువ ఉంటుంది అన్న, కోపం తక్కువ ఉంటుంది. ముఖం చూస్తేనే పక్క రౌడీ ఊర మాస్ లాగా కనబడుతున్నావు. మాస్ లెక్క అన్నో బాగుంది. రౌడీ ఎడికైనా అయినా నేను రౌడీ అయితే రోజు మామూలు కొడతా, మోజుల బండి కాడ నుంచి ఆడదాకా పైసలు వసూలు చేస్తా, కబ్జా మీద పోతా, దేని మీద పో. నేను నా టైం ప్రకారంగా లేస్తా, పూజ చేసుకుంటా, పనులు ఉంటే పోతా, లేదంటే డ్యూటీకి పోతా, తినే బుద్ధి అయితే తింటా, సైలెంట్గా ఉంటా. మళ్ళీ తిన్న దగ్గర చాయ్ తాగిన దగ్గర పైసలు ఇయ్యారా అని అన్నానా? మా ఏరియాలోకి వచ్చి ఒక్క పోయి కాలనీ కానీ మణికొండ ఏ ఏరియాలైనా కానీ వీడు వచ్చి నా ఫోటో చూపించాడు. వీడు ఎప్పుడైనా తిని పైసలు లేకుండా పోయినా అని ఒక్కనన్నాడు. 10 మందికి పెట్టే గుణం కానీ 10 మంది దగ్గర గుంజుకునే గుణం కాదు మనది. అట్లా రౌడీ లెక్క చేసేది ఉంటే ఇప్పటిదాకా ఇక్కడ భూమి మీద ఉండకపోతుండే, అమ్మ నాయన బిడ్చబెడుతుండే. ఎవరు నేను జైలు ఉంటుండే, నువ్వు నా కోసం బెయిల్ ఉంటుండే. తెస్తాం ఇక, మాకు తెలిసినోడు ఆడున్నాడంటే మళ్ళీ తేవా అన్ని రోజులు లోపల ఉన్నాడంటే ఏదో సాయం అయితే చేస్తావు కదా. నేను అట్లా పోలే కదా. మంచి పనులు పోతే వస్తాం, చెడ్డ పనులు పోతే రాంగా. ముఖం చూస్తే మంచి పని కనబడుతుందా? ముఖం చూస్తే పనులే కనబడుతుంది. అంతే. ఇప్పుడు ముఖం చూసి ఆడు గంభీరంగా ఉన్నాడు, ఆడు రౌడీ షీటర్ అంటే ఆడు రౌడీ షీటర్ అవుతాడా? కాడు కదా. అది గంభీరత్వం, అది ఒక దేవుని గంభీరత్వం, అమ్మవారి గంభీరత్వం. ఆ పూజలలో ఉంటున్నాం కాబట్టి అట్లా చేసుకొని ఈ గంభీరత్వం వచ్చింది. కానీ మనం ఎట్లా వ్యక్తిగతంగా ఎవరితోని రఫ్లీగా హ్యాండిల్ చేయం ఎప్పుడైనా. సున్నితమే. నేనేం చెప్పుకోను సున్నితంగా. నువ్వు వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడినా విన్నావా? ర్యాష్గా మాట్లాడినా అంటే మనిషి చూసి అలా నువ్వు కాఫీ తాగుతావా లెమన్ తాగుతావా అని అడగలేవు. నువ్వు లెమన్ తాగుతావా అని అడిగినావు. నువ్వు ఏది తాగితే నేను అది తాగుతా అన్నా అని అన్నా. లేదన్నా నాకు కాఫీ చెప్పు, ఫిల్టర్ చెప్పు అని చెప్పినా. నువ్వు ఏది ఇచ్చినా దాంట్లో ఇంత పురుగుల మంది కల్పించినా తాగుతా. జరసేపు పడిపోతే నువ్వే తీసుకోవతావు, మళ్ళీ మంచిగా చేస్తావు, ఇంటికి పంపుతావు. అట్లా అనిపిస్తుంది అన్న ముఖం. అంటే నేను ఏమన్నా డిఎంఏ టెస్ట్ చేసినా దాంట్లో. నువ్వు లెమన్ టీ ఇచ్చినావు, లాస్ట్లో తేనె తగిలింది అలా కలిపియలే అని చెప్పినా. ఏమన్నా చెప్పలే కదా. మంచిగా ఉంటుంది ఇడా అని అన్నావు, ఆమెతో ముచ్చట పెట్టినావు, నాకు లెమన్ టీ ఇచ్చినావు, నేను తాగిన, తిందలే, అది మొత్తం కలవలేదు తేనె. ఇక వేరే పైసలు ఇచ్చినోడు అయితే ఎట్లుంటాడు? ఏమమ్మా కలపకుండా ఇచ్చిర్రు, మీకు మేనర్స్ లేదా అని చెప్పి మాట్లాడతాడు. మనం అట్లా మాట్లాడినామా? నువ్వు ఏది ఇచ్చినా నేను తాగాలన్నట్టు నోరు మూసుకొని ఆయన మంచిగా మాట్లాడుతున్నావు. అని నోరుతో మాట్లాడుతున్నా, మంచిగా మాట్లాడతాను. మంచిగా మేనేజ్ చేస్తూ మాట్లాడుతున్నావు. మేనేజ్ చేసుకుంటా మాట్లాడితే ఈ పాటికి కొన్ని కోట్ల ఆస్తులని వెనకకేసేస్తున్నాయి. కానీ మనం ఏడున్నాం ఆడనే ఉన్నాం అన్న. ఎవరైనా మోసం చేసినావు? పూజ చేస్తా అని చెప్పి పైసలు తీసుకొని పూజ చేయకుండా ఎగ్గొట్టినావు ఎవరన్నా? ఎవడని ఉంటే వచ్చేసేమని చెప్పి ఇంటికాడికి, లేదంటే నీ దగ్గరికైనా రమ్మని. నిజంగా చెప్పాలి. సెటిల్మెంట్ కాదు, మొత్తం ఏముందో క్లియర్ చేసేద్దాం. నిజాలు చెప్పాలి. ఎందుకు? మళ్ళీ అట్లాంటి బుద్ధి లేదు కదా. అబద్ధాలు చెప్పవా? ఎందుకు చెప్తా? తల్లిదండ్రులు అట్లా పెంచారు, మనకు అబద్ధాలు చెప్పకుండా పెరగాలట. మనం పడతానికి అబద్ధాలు చెప్పుకొని ఉన్నది లేని ఉన్నట్టు ఎందుకు అల్లి బిల్లి చేయనికే? ఉన్నాం ఎట్లున్నాం బాబా అట్లనే బతుకుతాం. ఒక్కసారి దొంగ అని ప్రూఫ్ అయితే దొంగనే అంటారు, అని లంగ అని ప్రూఫ్ అయితే లంగనే అంటారు. నేను ఎట్లున్నట్ట జెన్యున్గానే ఉంటా. నేను ఎందుకు భయపడతా? నేను ఎందుకు వెనకకు జరుగుతా? నీ తానికి నేను 5 లక్షలు 10 లక్షలు అయితే అని చెప్పి నీ దగ్గర నేను తీసుకున్నానా? ప్రూఫ్ ఉందా? ఎవిడెన్స్ ఉందా? ఇప్పుడు అవన్నీ మాట్లాడితే లేరు పబ్లిక్. ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడతారు. ఏమైనా ఉంటే ఫస్ట్ ఇచ్చేసి మాట్లాడు నువ్వు నాతో. నేను ఉన్న జగల నేను మంచిగానే ఉన్నా, నా జగల నా ప్రొఫెషన్లో మంచిగానే ఉన్నా. ఇప్పటి వరకు అయితే అట్లాంటిది ఏం లేదు, ఏం చేయలేదు, చేయను గిట నేను ఆ లెక్కలలో ఓన్. ఎందుకంటే వెనక మరి చూసుకుంటే నా తల్లిదండ్రులు నా అక్క చెల్లెలు అందరూ ఉన్నారు. నీ మాటల్లో జల్బాజీ వాడిపోయి నేను ఏమో చేయను కదా. వాడవడో నేర్పించిన విద్య నువ్వు ఆన్ని ముంచు ఇన్ని ముంచు అంటే ముంచుకుంటేనే పోతుంది అది కాందానంత. నేను ఆ లెక్కలలో లేను, ఫోన్ గిట నేను ఆ లెక్కలలో. సూపర్. మాటకి యువతల తల్లిదండ్రులు అంటున్నావు, మాటకి యువతల తమ్ముడు అక్క చెల్లెలు అంటున్నావు. ఏంటి నాన్నగారి పేరు ఏం పేరు, అమ్మగారి పేరు ఏం పేరు? నాయన పేరు బాబురావు, అమ్మ పేరు బాలమ్మ. ఏం చేస్తుంటారు వాళ్ళు? ఇక మమ్మీ ఏమో ల్యాండర్ షాప్ నడిపించుకుంటుంది, కులం పని చేసుకుంటుంది. నాన్నగిట అప్పుడప్పుడు హెల్ప్ చేస్తాడు. నాన్నకి టాటా ఏసీ బూట్స్ వెహికల్ ఉంది, హోన్ వెహికల్, అది మోటార్ కంపెనీలో నడిపించుకుంటాడు. కాలు మొక్తావా? అమ్మ నాన్న కాలు మొక్కకపోతే మంది కాలు మొక్తానా? అమ్మ నాన్న కాలే మొక్తా. నీ కాలు మొక్కమంటే పోయి మొక్క. నేను నా గురువులది నా తల్లిదండ్రుల కాలు తప్ప ఎవరు కాలు మొక్క. నేను అంటే పూజకి వెళ్ళేటప్పుడు అమ్మ నాన్న కాలు పక్కా బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తా. ఒకవేళ వాళ్ళ సందర్భంలో లేకపోయినా మళ్ళీ వచ్చినాకనైనా మొక్కుతా. ఎందుకంటే నువ్వు గుడికి పోతే అమ్మవారు అప్పటికి కాళ్ళు మొక్కనికి పంతులు లోపల కొనిస్తాడో పోనీయడో కానీ ఫస్ట్ తల్లిదండ్రుల కాలు మొక్కినాకనే బయటికి వెళ్తా. సూపర్. నువ్వు ఒకవేళ నాన్న లేడు అమ్మ లేడు అంటే ఆ సందేశంలో లేకున్నా మళ్ళీ నెక్స్ట్ డే అయినా మొక్కుతా.
నిన్ను అలంకరించేటప్పుడు నీకు ఎక్కువ దగ్గరుండి నీకు అలంకరణ చేసేటువంటి వాళ్ళు అంటే ఇంట్లో చేసుకుంటావా లేకుంటే బయటికి వెళ్ళి నీ అంతటి నువ్వే చేసుకుంటావా లేకుంటే వేరే వాళ్ళు ఎవరైనా సహకరిస్తారు? ఉంటారు, సహకరించేటోళ్ళు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్ళే ఉంటారు. ఆ ప్రదేశానికి వెళ్ళి చేసుకుంటావు, ఇంట్లో తయారై వెళ్తావు? ఇంట్లో తయారై వెళ్ళానన్న, ఓకే. అక్కడనే వెళ్ళేసి స్నానం చేసుకొని అక్కడ నిష్టంగా మళ్ళీ కూర్చొని ఎంబడి తమ్ముళ్ళు ఉంటారు, మన రాజేష్, నిక్కీలు, మా రవి, మా తమ్ముడు చింటూ, ఇంకా తమ్ముళ్ళు ఉన్నారు. అక్కడ మన తుబ్బుడకైనా వస్తారు, నిఖిల్, మన అక్కి అని చెప్పేసి, సాయి. నా చుట్టుపక్కల నా తమ్ముళ్ళు ఎంతమంది ఉంటారు, లంగరోజు నుంచి వస్తారు, బేగం బజార్ నుంచి వస్తారు, చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఎంబడి అన్నకి ఏదైనా ఒక సేవ చేయాలన్న ఇష్టంతో వస్తారు. సూపర్. వాళ్ళు ఏదో పైసలకు ఆశపడి దానికి ఆశపడి కాదు. నా చిన్నప్పటి ఫ్రెండ్స్ గిట్ట ఉన్నారు, కన్నప్ప, బీస్ అని చెప్పేసి చాలా మంది ఫ్రెండ్స్ గిట్ట ఉన్నారు. వాళ్ళు గిట్ట వచ్చేది దేనికోసం అంటే మావాడు వేసిండు, మావాడు ఎంబడి ఉండాలి, ఫోటోల కోసం వీడియోల కోసం రారాలి, మావాడు ఉన్నాడు, మావాడు వేసిండు, ఒక యుద్ధంలో పోతున్నాడు, ఆ యుద్ధంలో వానికి సపోర్ట్ చేయాలి, ఎంబడి ఉండాలి. ఏమైతే రాయి కొడతారా ఈపుకు తలిగించుకుందాం, ఒక్కరోజు ఆయన కోసం ఏమైనా చేద్దాం అన్నట్టు ఆ చిన్నప్పటి ఫ్రెండ్స్ వస్తారు, నన్ను నమ్ముకున్న నా తమ్ముళ్ళు వస్తారు. వాళ్ళతో పాటుగా నేను పోతరాజేశం ముందుకు వెళ్తుంటా. ఏ తమ్ముళ్ళు లేరని చెప్పి ఎప్పుడు ఆలోచన చేయను, తమ్ముళ్ళు ఎప్పుడు ఉంటారు. కృష్ణ అనగానే, రావి అనగానే ఎవరైనా తమ్ముళ్ళు ఎంబడే ఉంటారు. కానీ చేసేవాళ్ళు, గుంతలు తీసేవాళ్ళు చాలామంది ఉన్నా కానీ నమ్మిన వాళ్ళు మాత్రం నా ఎంబడి ఇప్పటికీ అట్లనే ఉన్నారు. వాళ్ళతో నమ్మకంగా నేను అట్లనే ఉన్నా. నుదుటిన తిలకం దిద్ది ముందుకు సాగిపో అనేది ఎవరు? మీ అందరు ఫ్రెండ్స్, తమ్ముళ్ళు ఎవరైతే నేను అలంకరిస్తారో వాళ్ళు నుదుటిన తిలకం దిద్ది అదంతా ఫైనల్ అయిపోయింది ఇక రైట్ అనేసి కొబ్బరికాయ కొడతా చూసినావా? ఆ తిలకం దిద్దిది ఎవరు? మా భరత్ పంతులు అన్న. భరత్ పంతులు అంటే పంతులు లెక్క కూడా కాదు కానీ నాకు ఒక గాడ్ గిఫ్ట్, ఒక అన్న. ఓకే. ఎట్లా అంటే నేను రెడీ అయినా, శివయ్య రెడీ అయినా అన్న, సరే ఏదో ఒక దగ్గర బొట్టు మేకప్ మీద పెట్టకపోయినా, దేని మీద పెట్టకపోయినా, నుష్టి పైన పెట్టలేదని ఛాతిలో పెట్టి, శివయ్య నేను బయటికి పోయి నేను నీ గురించి మొక్కుతున్నా, కొబ్బరికాయ కొడుతున్నా, నువ్వు రావాలి. ఓకే. బస్ అంతే. ఆ తిలకంతోనే గంభీరత్వంగా వెళ్ళి ఇక జోష్ వచ్చేస్తుంది. ఇక అంగరంగ వైభవంగా గుట్టి అట్లా లోపలికి ఎనర్జీ అది ఎట్లా దిగుతుందో ఏమవుతుందో కానీ వచ్చేస్తుంది అట్లా. అప్పుడు విన్యాసాలు చేస్తుంటారు కదా, అంటే ఒక రకమైనటువంటి భంగిమలతోటి పోతురాజు ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంటాడు. అది నీ ఫేస్లో అప్పుడు ఆ టైంలో ఎలా అనిపిస్తుంటుంది? ఆ కళ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడున్న బాడీ బి చేంజ్ అవుతుంది. ఇప్పుడున్న బొర్ర ఇట్లా కనబడుతుంది, అప్పుడు ఇంత కనబడుతుంది. అది ఆటోమేటిక్గా శరీరం అనేది ఇట్లా గంభీరత్వంగా మారిపోతుంది. ఒంటి మీదకి వచ్చేస్తుంది. ఒంటి మీదకి వచ్చినప్పుడు ఫేస్ వాల్యూ, ఫేసు, ఆ ఉన్న కళ్ళు, ఎంటికలు, చేతులు మొత్తం ఒక వేరేగా మారిపోతుంది. ఇప్పుడు నీ ముంగట నార్మల్ వ్యక్తి లేకుండా ఆ గెటప్ వేసుకుంటే మాత్రం మనిషిని మారిపోతాను నేను అసలు. రోమాలు అట్లా అయిపోతుంది. అట్లా అప్పుడు ఆడేటప్పుడు సన్నివేశం ఇంకా చాలా ఉంటాయి. అవి నడుచుకుంటూ పోయే వేళ మట్టి రోడ్లో వేరే ఉంటాయి, సిమెంట్ రోడ్లో వేరే ఉంటాయి, డాంబర్ రోడ్లో వేరే ఉంటాయి. ఇవి నువ్వు ఓర్వలేవు అనుకో నా పైన, ఏం చేస్తావు? నీకు తెలివి చాలా ఉంది, నువ్వు మంచి మంచి సార్లకు ఇంటర్వ్యూ తీసుకున్నావు, నీకు తెలివి ఉంది, నా పైన కోపం ఉంది, తెలివితో ఏం చేయాలో అదే దెబ్బ కొడతావు, చెప్పు మూలలేస్తావు. అయ్యో అట్లా కూడా ఉంటుందా? అరే ట్యూబ్ లైట్ వల్ల కొట్టేస్తాడు, కనవాడదు, అది కూర్చుకోపోతుంది. మంట పుట్టించే వస్తువులు పసుపులో కలిపేస్తాడు ఫ్రెండ్ లాగా వచ్చి. లేకుంటే నిమ్మకాయల గుండె సూదులు పెట్టి దాంట్లో నిమ్మకాయ కవర్లు వేస్తాడు. దేవుడు వచ్చినప్పుడు నిమ్మకాయ తీసి నోట్లో పెడితే అది పైనకైనా కూర్చుకుంటుంది, తిండికైనా కూర్చుకుంటుంది, కాళ్ళ తిండికి పెడితే నిమ్మకాయలు కాళ్ళైనా కూర్చుకుంటాయి. ఇవన్నీ మీరు చెప్తుంటే మొత్తం రాక్షసుల మాదిరి అనిపిస్తుంది. కింద గాజు పొక్కులు వేయడం ఇవన్నీ ఇట్లా ఎప్పుడైనా కాళ్ళకి కూర్చుకోవడం జరిగిందా మీకు? ఓ కాళ్ళకి చెప్పు మూలలు కూర్చుకున్నాయి, శీశం పెంకులు కూర్చుకున్నాయి, అన్నీ కూర్చుకున్నాయి. అయినా కూడా అది అట్నే కొనసాగిస్తారా? ఏ రోజు వెనకాడికి వేయలేదు. ఆ తల్లి చూసుకుంటుంది. నెక్స్ట్ డే మళ్ళీ ప్రోగ్రాంలోకి వెళ్ళేది ఎట్లా ఉంటుంది, మళ్ళీ నేను వెళ్ళే లోపల అది మానిపోవడము, నొప్పి రాకపోవడము, ఇవన్నీ ఏగినా అన్న. ఏగే ఇడికి వచ్చిన నేను. ఇప్పుడు పోతురాజు వేషం వేస్తున్నావు, పోతురాజుగా ఒక పేరు వచ్చేసింది మీకు, అంటే తల్వార్ శివగా ఒక పోతురాజు అనేది ప్రతి పేరు వచ్చి 15 సంవత్సరాలు అవుతున్నా నేను దేనికి భయపడలేదు. ఇప్పుడు నా పేరు ఖరాబ్ చేసే వాళ్ళు ఉన్నా, పేరు ఖరాబ్ చేయాలనుకున్నా భయపడాను. ఎందుకంటే ఒక హైదరాబాద్లో పైసలు నువ్వు లక్షలు గుమ్మరించి, కోట్లు గుమ్మరించినా ఇవాళ డేట్లో నువ్వు పేరు తెచ్చుకోలేవు. అట్లా అని చెప్పి నువ్వు మర్డర్ చేసినా పేరు తెచ్చుకోలేవు. మర్డర్ చేస్తే అరే ఆడి ఇంట్లో ప్రాబ్లం వల్ల చేసిన రబ్బాయి అంటారు, ల్యాండ్ విషయంలో చేసిన రబ్బాయి అంటారు, లవర్ విషయంలో చేసిన రబ్బాయి అంటారు, తాగి తిన్నది అరగక చేసిన అంటారు. కానీ వ్యక్తిగతంగా మంచి పని చేసినామని ఏ రోజు అని అంటారా? అన్నారు కదా. నేను తెచ్చుకుంది మాత్రం కష్టపడ్డా, తింది భూమి నుంచి నేను కష్టపడుకుంటూనే వచ్చిన, మంచి పేరు వచ్చింది. ఆ మంచి పేరుని నిలబెట్టుకున్నా, హ్యాపీగా ఉన్నా. ఆ పేరుతోని నా తండ్రి ఎక్కడ పోయినా తలవాష వాళ్ళ డాడీ అంటారు, చెల్లెలు పోయినా తలవాష వాళ్ళ సిస్టర్ అంటారు. ఆ పేరుతో నేనైతే హ్యాపీగా ఉన్నా.
నా ఎంబడు నా సోదరులు కూడా హ్యాపీగా ఉన్నారు. కానీ ఏ రోజు కానీ చెడగొట్టుకోలేదు. అది జీవితాంతంలో చెడగొట్టుకోను. ఇక చెడగొట్టోళ్ళు 100 మంది వచ్చినప్పుడు అది ఒక రోజు చెడిపోతుందేమో, కానీ వచ్చిన పేరుని మాత్రం తుడపలేరు కదా. ఇప్పుడు తెలంగాణలో చాలా మంది పోతురాజుగా వేస్తుంటారు, ఉన్నారు, అలంకరించుకొని వస్తుంటారు. చాలా మంది ఎక్కువ మోతాదులో డిమాండ్ చేస్తారు అని అంటారు. మరి తలవార్ శివ అధిక మొత్తంలో డిమాండ్ చేస్తాడా పైసలు, లేకుంటే భక్తితోటి ఆడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితుల్ని గమనించిపోతాడా అంటే ఏం చెప్తావు? పరిస్థితులు గమనించి. బస్తీది అయితే అందరు కలిసి చందా ఇస్తారు, నువ్వు ఇటు ఇస్తావు, నేను బి ఇస్తా. బస్తీది అయితే డిమాండ్తో పోతా, పర్సనల్ అయితే ఆలోచన చేసిపోతా. ఇండివిజువల్ అయితే మొత్తంకి ఏదైనా ఆపోజిట్ మనుషులతో నీకు ఇబ్బంది అయ్యి నువ్వు డివైడ్ అయిపోయి పర్సనల్గా చేసుకుంటున్నావు అంటే జాలి పడిపోతా, నీకు సపోర్ట్ చేయడానికి పోతా. అట్లా సిచ్యువేషన్ తగ్గట్టు గెటప్గా వెళ్తా పోతరాజేశ్వరం. అట్లా అని చెప్పేసి బస్తీ దానికి గిట ఒకటే పేమెంటు, పర్సనల్కి గిట అదే పేమెంటు అట్లా ఏముండదు. బస్తీ దానికి డిమాండ్ చేస్తా, ఎందుకంటే బస్తీ అందరు కలిసి చేసుకునేది, ఇండివిజువల్ కాదు కదా. ఇప్పుడు నీ ఇండివిజువల్ అయితే నేను అడుగుతారే నీ బడ్జెట్ ఏంద్రా ఇంతుంది, ఈ బడ్జెట్లోనే నేను ఇది చేసుకోవాలంటే దాంట్లో మిలిగేటి దాంట్లోనే చూసుకోవాలి తప్ప నాకు ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి, నువ్వు అప్పు చేయి 2 రూపాయలు వడ్డీకి దే 10 రూపాయలు వడ్డీకి దే అని చెప్పి నిన్న అప్పులోన్ చేసి నేను చేసుకొని నేనేదో 10 నిమిషాలు ఆట ఆడి మళ్ళీ తాగుడు తిండికి మళ్ళీ నిన్ను అప్పు చేయించే అంత క్యారెక్టర్ అయితే నాదేం లేదు. ఇండివిజువల్గా మనం ఎట్లయితే బతుకుతున్నామో నీ పరిస్థితి ఎట్లుందో నా పరిస్థితి అంతే ఉంటుంది. కాబట్టి ఆలోచన చేసుకొని ఆ ఈవెంట్ని కంప్లీట్. అయితే ఇప్పుడు అమ్మవారి బోనాలు వస్తున్నాయి కాబట్టి మీరు పూజా విధానంలో ముందుగా ఎవరెవరు గురువులు వస్తారు, అసలు ఆ విధానం ఏంటి, ఎవరెవరు ఏ క్రమంలో పాల్గొంటారు, ఏ టైంలో పాల్గొంటారు, మీకు అనుకరించేది ఎవరు, సహకరించేది ఎవరు? సహకరించే గురువుల దాంట్లో 12 మంది రకాలుగా ఒక 10 మంది అయితే నాకు కంటిన్యూగా సహకరిస్తూనే ఉంటారు. పోతరాజు సామాన్ పూజ అనేది తెలంగాణ రాష్ట్రంలో మనమే మొదలుపెట్టినాం. ఇప్పటికీ పాత పోతరాలను అడిగినా, ఇప్పుడు కొత్త పోతరాలను అడిగినా, యూట్యూబ్ మిత్రులను అడిగినా, మీడియా ఛానల్ని అడిగినా మన పేరు చెప్తారు. ఎందుకంటే పోతరాజు సామాన్ పూజని చూపించి బయటికి తీసుకొచ్చి పరిచయం చేయించింది మనం. ఇప్పుడు మన నుంచి నేర్చుకొని ఒక 5-6 మంది పూజ చేస్తారు. ఇంకా చేయాలి, ఇంకా పోతరాజు సామాన్ పూజ ప్రతి ఒక్క పోతరాజు చేయాలి. చేస్తుంటే పక్కన వాళ్ళు అడగాలి ఎందుకు చేస్తున్నావు అంటే దానిపైన నీకు ఒక భక్తి పెరగాలి. నీకు భక్తి లేకపోతే నువ్వు కుర్చీ మీద పెట్టుకుంటావు, ఆడ షెల్ఫ్లో వాడేస్తావు, ఎట్లనో తయారవుతావు. సంవత్సరం మొత్తం పోతరాజు సామాన్ని కాపాడాలంటే నువ్వు చేయాలి. నన్ను చూసి ఇప్పుడు 5-6 మంది చేస్తారు. ఇంకా మొత్తం రాష్ట్రం మొత్తం పోతరాజు సామాన్ పూజకు ఒక డేట్లు పెట్టుకోవాలి. ఈ వారం వీళ్ళది, ఈ వారం వాళ్ళది, ఈ వారం వాళ్ళది, అట్లా చేసుకోవాలి. వాళ్ళు మంచిగా ఉండాలి. పోతరాజుని చిన్న చూపు చేయొద్దు. పాత సామాన్ని గిట గౌరవించాలి, కొత్త సామాన్ని గిట గౌరవించాలి. ఎందుకంటే పాతగా అయిపోయిందని పక్కకు పడేయద్దు. ఇప్పుడు నువ్వు నవరాత్రికి బండ్లు పూజ చేసుకుంటావు, ఆయుధ పూజ చేస్తారు, పాత బండ్లను గిట బయటకు తీసుకొచ్చి బొట్టు పెట్టి కడిగి చేస్తారు కదా. మన పోతరాజు సామాన్ ఎందుకు పక్క పడేస్తారు? మరి మీరు మీ సంఘంలో మాట్లాడాలిగా. మేము అట్లా చేస్తూనే ఉన్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఒక టైంలో అవగాహన లేకుండే, ఇప్పుడు ఉంది, చేస్తున్నారు. మా సంఘాలు గిట చేసుకుంటున్నారు. అట్లా మన తాతలు నాకు చూపించారు కాబట్టి నేను అది చేస్తున్నా. ఇప్పుడు పబ్లిక్ బి చేస్తున్నా. ఇప్పుడు సామాన్ పూజ అయిపోయిన తర్వాత ఆయుధ పూజ, మీ పోతురాజు ఆయుధ పూజ అయిపోయిన తర్వాత మొదటి బోనం ఎక్కడి నుంచి వస్తుంది? మొదటి బోనం బంజారీ దర్వాజా నుంచి వస్తుంది. అక్కడ నుంచి మొదటి బోనం బంజారీ దర్వాజా. ఎవరు ఎత్తుకుంటారు? ఏ వంశస్థులు ఎత్తుకుంటారు? కుమ్మరి వాళ్ళు ఫస్ట్ బోనం, మా కులవర్తి వాళ్ళు ఒక బోనం. రెడీ చేసేది పటేలమ్మ వారసత్వం. వాళ్ళు తీసుకొచ్చి కుమ్మరి వాళ్ళకి బోనం అప్పచెప్పడం. అక్కడ నుంచి చాకలి వాళ్ళు, మంగళి వాళ్ళు, బయళ్ళ వాళ్ళు, మాదిగోలు, మాలోలు అందరం కలిసి మేమంతా కులవాళ్ళం, అంతా అన్నదమ్ములు లెక్క జమిడిక మోతలతోని మా తొలి బోనం ఎత్తుకున్న 2 వ్యక్తులతోని అశోక్ పోతరాజు మా అన్న అయినట్టు ఫస్ట్ గావు పట్టడం, సెకండ్ నేను గావు పట్టడం, బియ్యం పోసుకోవడం, 5 పిడికల బియ్యం పోసుకోవడం. ఆ బియ్యం పిడికెల 5 పిడికెల బియ్యం పోసుకొని అమ్మవారిని ఊరేగింపుగా కోట దగ్గరికి వెళ్ళడం. అక్కడ నుంచి అమ్మవారు ఊరేగింపుగా రావడం. నిజాం సర్కార్ నుంచి తెచ్చిన అమ్మవారి వస్త్రాలు అవన్నీ అలంకరణ చేసుకుని అమ్మవారి కథపిట్టలు రావడం, అక్కడ నుంచి తొట్టెలు రావడం. ఈ ఊరేగింపుగా మళ్ళా కోట పైనకి వెళ్ళడం, అమ్మవారిని అక్కడ పెట్టడం. మొత్తం ఆషాఢం నుంచి శ్రావణం దాకా బోనాలు చేయడం. ఈ 9 వారాలు 8 వారాలు బోనాలు మంచిగా కంటిన్యూ కావడం. మళ్ళీ అమ్మవారి తిండికి వస్తే బోనాలు అయిపోతాయి తెలంగాణలో. తర్వాత శ్రావణం బోనాలు అంటే చుట్టుపక్కల రాష్ట్రాలు చేసుకుంటాయి. తెలంగాణలో ఆషాఢం ఒకటే నడుస్తుంది, శ్రావణం ఊర్ల పండుగ చేసుకుంటాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ బోనాల తర్వాత వనవాసం అట్లా వెళ్తారు, అదే కదా? చెట్ల కిందకి వెళ్ళారు. ఇప్పుడు తెలంగాణలో ఆషాఢంలో యాటలు వస్తారు, శ్రావణంలో యాటలు తినరు, కౌసు తినరు కదా. వాళ్ళు తీపి బోనాలు చేసుకుంటారు ఎక్కువ శాతంగా. కొంతమంది యాటలతో చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, ఎక్కువ శాతం తీపి బోనాలు, పరమాన్నం బోనాలు చేసుకుంటారు. ఎందుకంటే
శ్రావణంలో కౌస్ తిన్నారు కదా ఎక్కువ శాతంగా. ఇప్పుడు మహంకాళి ఇక్కడ ఇప్పుడు మీరు చేస్తున్న బోనాలు స్టార్ట్ మొత్తం యాటలు కోస్తారు, ఏటలుగా వస్తారు. ఆషాఢంలో యాటలు కోస్తారు, శ్రావణంలో యాటలు కోయారు. ఓకే. ఆషాఢం అంతా యాటలతో, శ్రావణం మొత్తం బ్రాహ్మణ పూజలు లెక్క చేసుకుంటారు అట్లా. నెక్స్ట్ ఏంటిది మరి? ఇవి బోనాలు అయిపోతుంది, అమ్మవారికి మొత్తం ఊరేగింపులు, తర్వాత బలిగంప కార్యక్రమాలు, రంగం కార్యక్రమాలు, భవిష్యవాణి ఇవన్నీ అయిపోయాక గుడి బంద్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ రెగ్యులర్గా నువ్వు పోతావు, పూజ చేస్తావు, పులిహోర పొట్లం కొనుక్కుంటాం, తింటాం, ఇళ్ళకి వస్తాం, యథావిధిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. ఈ పోతురాజు ఉన్నప్పుడు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఏమైనా మీరు శాఖ తీసుకుంటారా? కళ్ళు శాఖ, తర్వాత మీ సొంతంగా ఏమైనా సేవిస్తారా? సేవిస్తారా అంటే మంద అయితే తాగుతాను నేను. అంటే అట్లా అని చెప్పి రోజు కూర్చొని దోశలతో కూర్చొని బయటకులు చేసి అట్లా కాదు. అంటే అలంకరణ చేసుకున్న తర్వాత అట్లా అలాంటివి ఏం లేదు. అలంకరణ చేసుకున్నప్పుడు తాగుడు, చిప్స్ ప్యాకెట్ తెప్పించుకొని మందు, బీర్లు తాగుడు అసలు అలాంటివి ఏం లేవు. డైరెక్ట్గా ఒక పాలు, ఒక అరటిపండు ఇంట్లోనే అవిగిట, ఆ ఇంట్లోనే అవిగిట నానబోయి మంచి ఆవు పాలు తీసుకొస్తేనే ఇంట్లో గరం చేసుకొని అవే పాలు తాగుతాం. చక్కెర గిక్కర ఏం వేసుకోం, ఉట్టి ఆవు పాలు గరం చేసుకొని ఒక అరటిపండుతో తాగి పోతరాజేశ్వరం కాలు మొక్కేసి వెళ్తాం అంతే. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతున్నది ఏంటంటే ఈ మధ్య కాలంలో మణిదీపేశ్వరి విన్నారు కదా, విన్నారా? విన్నా. ఏంది ఆ పేరు చెప్పగా నవ్వు వస్తుంది. ఒకళ్ళు రోల్ చేస్తుంటే కర్రక్క, పోషక్క, మళ్ళొచ్చింది ఇది అని చెప్పి రీల్స్ వస్తున్నాయి. ఈ ఈమె గురించి గిట్ట నువ్వు గిట్ట ప్రిపేర్ అయ్యి వచ్చినావు కదా అని చెప్పి నవ్వినా. నేను ప్రిపేర్ అయ్యి ఉంది, జనాలు అందరూ సోషల్ మీడియాలో అందరూ పోయినావు అక్క వాళ్ళ ఇంటికి? నేను అట్లా వెళ్ళనుగా. ఎట్లా వెళ్తావు? నేను అట్లాంటి కాడికి వెళ్ళనుగా. ఎందుకు అడుగుతున్నావు అన్న? మళ్ళా అంటే మీలాంటి వాళ్ళతో అడిగిపియాలి, చెప్పిపియాలని అడుగు. మాలాంటి వాళ్ళు రియాక్ట్ అయితే మాత్రం ఆమె ఉండదు. మా వాళ్ళు రియాక్ట్ అయితే మరి రియాక్ట్ కావట్లేదు అట్లా చెప్తుంటే. కాలువలు ఉంది ఆమె, ఎందుకు అట్లా కాలువల చేప కొట్లాడుతుంది ఇప్పుడు. ఆమె చెరువులకు వచ్చి చెరువులో ఇద్దామని, చెరువులకి సముద్రంలోకి రావాలంటే చాలా టైం పడుతుంది. ఆమె సముద్రంలోకి వచ్చి ఉప్పు నీళ్ళు మింగింది అనుకో, ఇక ఆమెకు అర్థమవుతుంది లోక జ్ఞానం అంతే ఏందనేది. ఆమెకి ఇప్పుడు డ్యూటీ పోయింది, ఏం ఆదాయం లేదు, ఏడ పోయినా మళ్ళీ పేక్ అంటారు, ఇక ఏం లేదు. ఇక ఉన్నదే ఎట్లైనా నిందపడ్డా ఏది పడ్డా అదే కంటిన్యూ అన్నట్టు అదే నడిపిస్తుంది ఆమె. ఆమె కరెక్ట్, ఆమెకు సిగం వస్తుందా? సిగం రాదు. ఆమె ఏదో చిన్న జులూస్ తీస్తుంది, ఆ జులూస్లా లోక కళ్యాణం చేస్తుంది అంట ఆమె. మళ్ళీ ఇంత పెద్ద ఋషులు మన యజ్ఞాలు, హోమాలు, కిలోల నెయ్యి పోసి అన్ని కట్టెలు గిట్టెలు కాల్చి సీరలు పోసి దాంట్లో అన్నీ చేసి అన్ని హోమాలు, చండీ హోమాలు అవన్నీ చేస్తారు. అది లోక కళ్యాణం కాదా? ఈమె చేసేది లోక కళ్యాణమా? ఈమె ఇంట్లోకైనా ఒక మేస్త్రి వచ్చి కలం చేస్తే అయిపోయిందా? మళ్ళా ఆమె అట్లా అంటే మళ్ళీ ఈ గుళ్ళకు పోతున్నారు ఎందుకు? ఈ పలకనమ్మ గుడికి, బల్కంపేటకి అందరూ మణిదిమ్మేశ్వరం దగ్గరికి పోవాలి. మళ్ళీ వీడికెందుకు పోతున్నారు? మళ్ళీ వీళ్ళెందుకు పిలిచిరు? మళ్ళీ మరి ఎందుకు ఇట్లా సామాన్యమైన జనం అంతా అక్కడికి పోయి పిచ్చోళ్ళలాగా? పిచ్చోలే పోతారు, కమ్జరిగాళ్ళు అంతేనా? ఉప్పు తక్కువ తిన్నోలే పోతారు. ఉప్పు ఎక్కువ తినమని ఓడబోడు, ఉప్పు తక్కువ తింటున్నారు వాళ్ళంతా. ఎందుకు చైతన్యం రావట్లేదు హిందువులలో అంటే ఏం చెప్తావు? చాలా వచ్చింది, చాలా వచ్చింది. నువ్వు ఇప్పుడు మన టోపీ పెట్టుకున్న వాళ్ళని టీచ్ చేయి, రోడ్డు మీద గెలుకు. బండ్లు అప్పుడు ఓడ ఆగకపోతుండే, ఇప్పుడు 10 బండ్లు ఆగుతాయి. అవుతాయంట, బరోబ్బర్ ఆగుతాయి. ఒక నువ్వు స్టిక్ బొట్టు పెట్టుకొని నా బండి గుద్దుకొని నిలవాడు, ఒక తెలుగోడు బండి తింద పడ్డదంటే 10 తెలుగోళ్ళు వచ్చి నీ బండి లేవట్టి నీ తప్పున్నా కానీ నేను నిలగొట్టే ప్రయత్నమే చేస్తారు ఇప్పుడున్న హిందువులు. అప్పుడు ఎట్లా చేస్తుండే? ఒక ముస్లిం అయినా తప్పు ఉంటే ఫస్ట్ ముస్లిం అని ఎట్లైనా పంపించేస్తుండే. ఇప్పుడు పంపిస్తారు అనుకుంటున్నావా? నీ దృష్టిలో పంపిస్తలేరు, మా దృష్టిలో మాత్రం పంపిస్తలేరు. నాకేమైనా హిందూదేమైనా గొడవ అయితే మాత్రం బండి ఆపేస్తున్నా. కారు ఉన్నా కానీ కారు కూడా పంపిస్తావా? తప్పున్నా పంపిస్తా అంటే నేను హిందువుని కాపాడుకుంటా. తప్పున్నా కూడా కాపాడుతావా? మరి పెద్ద తప్పు ఉంటే తప్పురా అయితే హిందువు ఏం గొప్ప అయింది? పెద్ద తప్పు చేస్తే అరే అదేదో పరిష్కారం 4 రూపాయలు ఇచ్చి ఎక్కడిదక్కడ చేసుకొని పోవంట. లేదు నేను చెయ్యాలన్నాడు అనుకో, ఈడు హిందూ కాదు, ఈడు పెద్దగా కోపిస్తాడు అని చెప్పి పక్కకి వెళ్ళిపోతాడు. ఆ తప్పు చిన్న చిన్న తప్పులు ఉంటే మనం రోడ్డు మీదనే క్లియర్ చేసుకోవాలి. వాడిని ఒక్కరిని పట్టుకొని కొడితే ఏం చేయాలి? అప్పుడు నేనే ఉంటా ఆ సందర్భంలో. నా పైన చేయబడితే మీరు ఊరుకుంటారా? దెబ్బ పడకుండా చూసుకోవాలి అంతే. నా హిందూకి దెబ్బ పడద్దు, దెబ్బ పడితే నాకు దెబ్బ పడ్డట్టే. వాళ్ళని వాడు కొడతలేడు కదా, ఏదో చిన్న యాక్సిడెంట్ అయ్యింది, 10 రూపాయలు పోయేదానికి 1,00,000 రూపాయలు అడుగుతా అంటే వాడు ఏడ పెడతాడు? గరిబోడు పాపం చేసుకునేటోడు. గసంటి సన్నివేశాలు ఉంటుంది కదా, చట్టం చూసుకుంటుంది కదా, ఏమైనా కేసు పెట్టుకుంటే అయిపోయా. కెమెరా ఉంటుందా చట్టంలో? ఆడ ఉండదా కెమెరా? కెమెరా ఉన్నది కదా, వారం రోజుల తర్వాత వీడియో చూడాలి. ఆ వీడియో చూడాలంటే అప్పటిదాకా ఈయన చెప్పులు అరిగిపోతే డ్యూటీకి పోయేటోడు డ్యూటీకి పోడు, అంత పెంట ఉంటుంది. రైట్ శివ, ఇప్పుడు తునిలో ఒక చిన్నారి మిస్సింగ్ ఒక దాదాపు 20-22 రోజులు అవుతుంది. ఒక స్వామిని అంటూ నేను వచ్చాను, 10 రోజుల్లో దొరుకుతుంది, తూర్పు దిశలో ఉంది, ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉంది అని చెప్పేసి అంటున్నాడు.
అలాంటి స్వామికి మీ పరంగా ఏం చెప్తారు? ఎందుకంటే మీరు కూడా దైవ సంభూతంగా అలంకరించుకుంటారు, పోతురాజుగా ఉంటారు, అంటే దైవాన్ని నమ్ముతుంటారు కాబట్టి ఆయనకు ఆ శక్తి ఉందని అంటారా మీరు? ఆయన చెప్పింది కరెక్ట్ అంటారా? ఏమంటారు మీరు? ఇప్పుడు ఆయనకు ఆ శక్తి చెప్పిండంటే ఎన్ని రోజుల్లో దొరుకుతుంది అన్నాడు అన్న? 10 రోజులు దొరుకుతుంది అన్న. దొరికిందా? దొరకలే. మళ్ళీ ఆ శక్తి లేనట్టే కదా ఆయనకి. ఎందుకు వస్తారు ఇట్లాంటి దొంగ సాములంతా? ఈ దొంగ సాములకు ఏం చెప్తావు మరి? శివ 2 రోజులలో దొరుకుతాడు, 3 రోజులలో దొరుకుతాడు, శుద్ర పూజలకు యూజ్ చేసిరు, అది యూజ్ చేసిరా. నేను బి వీడియోలు చూస్తున్నా, ఆ కెమెరాలు డ్రోన్లు అన్ని పెట్టిరు, అవన్నీ పిచ్చి పిచ్చి మస్తు తల్లాడుతారు. గవర్నమెంట్ మాత్రం అక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళ కడుపులో ఎన్నైతే పేగులకు ఎన్నైతే రక్షణ ఉన్నాయో అవన్నీ తీసుకుపోయి మస్తు ట్రై చేసి సెర్చింగ్ ఆపరేషన్ మస్తు చేసిరు. అక్కడ ఉన్న వాళ్ళకి అయితే చేతులు ఎత్తి మొక్కాలే. చిన్న పిల్ల కోసం అక్కడ ఉన్న ఎస్ఐలు సిఏలు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, డాగ్ స్క్వాడ్ మొత్తం దిగి ఎన్డీఆర్ఎఫ్ అన్ని దిగినాక ఎవరితో ఏం కాకపోతే బుడుబుక్కలు బయటకు వెళ్ళి 10 రోజులు దొరుకుతుంది, 5 రోజులు దొరుకుతుంది. ఒకవేళ బై ఛాన్స్లా బస్ స్టాప్లో ఏముందో పిచ్చోని దగ్గర ఆ పిల్ల తిని కూడా దొరికింది అనుకో, 10 రోజుల లోపలనే ఈడు పెద్ద బాబా అయిపోతాడు మన పానాలకి. ఈడు పెద్ద జుమ్డిగాడు అయిపోతాడు మన పానాలకి. స్వయంగా 10 రోజులకు దొరకలేదు కాబట్టి నయమైంది, ఈడు బాబా కాలేడు. ఆ 10 రోజుల లోపల దొరికితే ఈయన మాటనే కరెక్ట్ అని చెప్పి ఈయన లేపుతారు, మీరే లేపుతారు. మీ మీడియా యూట్యూబ్ ఛానల్లోనే చెప్తారు. ఇట్లా లేవట్టి అని గాల్లో బాబా ఇట్లా గాల్లో గుసపెడతారు. ఆ లింగాలు మింగి ఇట్లా తీస్తాడు తప్పు అని. మళ్ళీ మీకో లింగం ఇస్తాడు, వాళ్ళకో లింగం ఇస్తాడు. మీరు ఇంట్లో పోయి అభిషేకాలు పూజలు అన్నీ వేసుకొని ఆ దద్దోజనం మాకు పెడితే మేము తింటాం. మళ్ళీ మీరు వాళ్ళ లెక్క చేయమంటారు, మేము చెయ్యం. అందుకే ఈ చుప్పడిగాలని నమ్మొద్దు. గవర్నమెంట్ని నమ్ము, గవర్నమెంట్ హాస్పిటల్ని నమ్ము, గవర్నమెంట్ మనిషిని నమ్ము. బరోబర్గా గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత మంచి గోళీలు దొరుకుతాయో అక్కడ తీవ్రమైనటువంటి కృషి చేస్తారు గిట ఎట్టి పరిస్థితిలో దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది. కానీ చచ్చిపోతే ఇప్పటిదాకా బయటకు వెళ్ళిపోతుండే, కనిపిస్తుండే. కానీ దొరుకుతుందన్న నమ్మకం ఆ దేవుని గోల్కొండ వెళ్ళమని కూడా మొక్కుతున్నా. ఈసారి గోల్కొండ బోనాలు ఇట్లా కంప్లీట్ కాగానే ఆ పిల్ల ఏడుందో వాళ్ళకి దొరికిపోవాలి, మంచిగా కావాలి, మంచిగా ఉండాలని మొక్కుతున్నా. కానీ ఏడున్న అదృష్టం అయిపోయినా కానీ ఏదైనా అయితే బి కలవాడాలి. వాళ్ళకి ఊపిరి తీసుకుంటారు. తిండి తినకుండా ఏం తినకుండా ఎండిపోతారు. వాళ్ళు ఆల్రెడీ ఎండిపోయి ఉన్నారు, మళ్ళీ ఎండిపోతారు. వాళ్ళు ఏమైనా అయ్యిందని తెలిస్తే కూడా ఊపిరి తీసుకుంటారు, కనిపిస్తే కూడా ఊపిరి తీసుకుంటారు. ఇంతకుముందు జాలి మనసు నాదే అంటే నేను నమ్మలే, కానీ ఇప్పుడు ఈ పాప గురించి చెప్తుంటే జాలి మనసు అని నమ్ముతా. పాపలు అంటే పానం ఉండదా అన్న, ఓరుకుండదా అన్న. మాకు మా చెల్లెళ్ళకి కూడా చిన్న చిన్న పాపాలు ఉన్నారు, అసొంటి చిన్న పిల్లలే ఉన్నారు. ఎవరికైనా పిల్లలే దేవుళ్ళు లేవాలి. కానీ దొరకాలని నేను గోల్కొండ వెళ్ళా మాకు మొక్కుతున్నా, మంచిగా దొరికిపోవాలి, మంచిగా ఉండాలని మొక్కుతున్నా. ఏదైనా సందేశం ఉన్నా వాళ్ళకి తెలిసేటట్టయినా కావాలి. కానీ ఈ బాబా చెప్తాడు 15 రోజుల్లో దొరుకుతా, 20 రోజుల్లో దొరుకుతా, ఇట్లా దొరుకుతుంది, అట్లా దొరుకుతుంది. ఇదంతా వేస్ట్. చుప్పడిగా వాళ్ళ నా మీద కంప్లైంట్ చేసినా పర్వాలేదు, వాళ్ళ నా మీద ట్రోల్ చేసినా పర్వాలేదు, వీడియోలు పెట్టినా పర్వాలేదు. ఎందుకంటే నువ్వు దొరికిచ్చి మాట్లాడు, అంతే. డమ్మ ప్రచారం చేసుకో, నువ్వు ఎవిడెన్స్ బట్టి మాట్లాడు. నువ్వు ఏమీ లేదు, నువ్వు ఆయన చెప్పేసి ఆయన హైలైట్ అయింది కదా మీడియాలో మీరే లేపడుతారు ఆయనను. కానీ మీరే లేపడుతారు, మీరు కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకొని లేపేస్తారు. అందరు అట్లా ఉండరు కదా, అందరు మీలాంటి మనసు ఎవరికి ఉండదు అన్న. పొగుడుతున్నావా తిడుతున్నావా? మీలాంటి ఒక విషయం చెప్తా లేదన్నా. చాలా మంది ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఆ వీడియో కంటెంట్ ఆయన పిలుచుకునే చేసుకుండు కదా అన్న. ఇప్పుడు యూట్యూబరు పిలిచే కదా వీడియో చేసుకు, ఈయన బాబానే పిలిచి చేసిండు కదా. స్వయంగా బాబా దగ్గరికి పోయి నువ్వు చేసినావా? యూట్యూబర్ అయితే చేయలేడు కదా ఆడికి పోయి. ఈయన పిలిచి నేను ఇట్లా చెప్తా, దాన్ని మంచిగా ఎడిట్ చేయి, తంబేళ్ళు అయ్యి పెట్టని చెప్పిందే బాబా. స్వయంగా పోయిండా? స్వయంగా ఒక మీడియా మిత్రుడు పోయిండా? పోలే. ఇదంతా పైసలు ఇచ్చి డ్రామా అన్న. ఇదంతా అయితే ఏమవుతుంది, మాట కేసు అవుతుందేమో, జైలుకి పోతాడేమో, మళ్ళీ బయటకు వస్తాడేమో. బాబాను లోపడేసిన మళ్ళీ దగ్గర ఇంతమంది పూర్వీకులు, పంతులు, గింతులు, మంచి మంచి బాబాలు ఉన్నారు, మంచి మంచి లోక జ్ఞానం చెప్పేటోళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నారు మీడియా వాళ్ళు కూడా. ఆ పాప మిస్సింగ్లో మీడియాలలో కూడా అక్కడ దొరికింది, అక్కడ కనబడదు, ఇక్కడ కనబడదు అంటే కూడా మేము కూడా సంతోషపడ్డాం. ఎందుకంటే చిన్న పాప కనబడదు అని చెప్పేసి ఇష్టం వచ్చినప్పుడు సంతోషం మీరు ఒక్కలే పడతారా? మీరు కూడా వేసి అది ఛానల్ అట్లా పెడితే బాగా మేము సంతోషపడ్డాం, దొరికింది కనబడదు అని. అంటే అలా తీరా అది ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఏముండదు. అట్లాంటి ఎందుకు పెడతారో నాకైతే అర్థం కాలేదు. ఇలాంటి వాళ్ళతో కూడా మేము మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు మా సంఘంలో ఏమైనా అయితే మేము ఎట్లా కూర్చోబెట్టి మాట్లాడతాము, మీ సంఘంలో గిట అట్లాంటి వాళ్ళని గుంజి వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం కానీ, వాళ్ళని కూర్చోబెట్టి వార్నింగ్ చేయడం కానీ అలాంటివి కూడా చేయాలి. వాళ్ళకు ఉండాలి. ఎందుకు చేయాలంటే నేను పెట్టిన బుద్ధి మా సంఘంలో చెట్టు ఎక్కి నేను ఒకరిని నేను పెడితే నాకు ఉండాలి ఆ బుద్ధి. కరెక్టేనా? ఇప్పుడు ఒక మాట అన్నారు, అదే మాట పట్టుకొని మాట్లాడదాం. ఇప్పుడు చెట్టు ఎక్కిండు, గల్లీలకు పోయిండు, అపార్ట్మెంట్లకు పోయి కొట్టిరు తప్పని మీరు అన్నారు. నేను చేస్తే అది మాట్లాడాలి, నేను చేయలేదు, అది వేరేవాడు చేసిండు.
సరే దానికి నేను అలాంటి answer వాళ్ళకి ఇచ్చిన. మీరు దానికి చర్యలు నేను- తీసుకుంటారా అని మీ సంఘంలో మాట్లాడతారా అని ఆ, అడిగినా దానికి నేను answer నిన్నలే నేను దానికి నేను ఆన్సర్ ఇచ్చింది నన్ను అనలే దానికి నేను ఆన్సర్ ఇచ్చింది నిన్నలే ఇప్పుడు నేను అనలే నేను ఏమంటున్నా అంటే మీ మీడియా సంఘం ఏదైతే ఉందో దాన్ని ఒక గ్యాదర్ చేసి ఈ తంబేల్లో కూడా ఎవరైతే పెడుతుండో బొమ్మ దొరికింది బొమ్మకు అమ్మ దొరికింది ఆ పూజారి దగ్గర శుద్ర పూజ అయ్యింది ఇట్లా అయ్యింది మొత్తం అదృష్టం అయిపోయింది పంది తిన్నది కుక్క తిన్నది అని ఎట్లా పెడుతుండో అవును తంబేలతోనే వీడియో చూస్తారు ఏం లేదు దాంట్లో అవును. ఇగో 21 రోజు అయింది ఆ కుర్చీలు చూపిస్తుండు ఆ మామిడికాయ చెట్టు చూపిస్తుండు వాళ్ళ అమ్మని చూపిస్తుండు వాళ్ళ అమ్మని నా బిడ్డ అంటుంది అట్లా కాదు వాస్తవం వాళ్ళ చూపించాలి. కడుపులో నొప్పి చూపెట్టండి అవును వాళ్ళ అయ్యని చూపెట్టండి కరెక్ట్ గా అవును అప్పుడు బయటకు పడుతుంది తంబేలు పేక్ తంబేలు వేసి దొరికింది ఆడ తీసుకోండి అంటారు 100 కిలోమీటర్ పాప 100 కిలోమీటర్ పోతుందా ఏడవుతుంది ఎవరు ఎత్తుకపోయారు అని కిలోమీటర్న్నర పోతుండొచ్చు కాళ్ళు నొప్పి రావా చిన్న పిల్లనే కదా పండ్లు గిట్ట రాలేవు ఇంకా ఆ పిల్లకి 2 సంవత్సరాల పాప మళ్ళీ క్యారెట్ ఇస్తాను తినని పిల్ల నువ్వు బిస్కెట్ ఇస్తే తింటే ఎట్లా పోతుందో చెప్పు ఎత్తుకొనే పోయిరొచ్చు ఏమైనా అదృష్టం అయి ఉండొచ్చు రైట్ శివ ఇప్పుడు పూజలేనా ఏమైనా సినిమాలు కూడా చూస్తావా చేయ ఇంట్రెస్ట్ లేదన్న అవన్నీ నిన్ను చేయమని అనట్లే అన్న ఇంట్రెస్ట్ లేదన్న చూసే ఇంట్రెస్ట్ గిట్ట లేదు అందుకు అడుగుతున్నా అంటే అప్పటి ఏ మళ్ళీ- హీరో అంటే ఇష్టం అని అడుగుదామని అట్లా అంటారు హీరో అంటే నాకు మంచి హీరో అంటే మా నాయననే అన్న మా డాడీ నా హీరో నానేనా హీరోని అంటే మా అమ్మ అంతకంటే మించిన ఎవరు లేరు నాకు నచ్చావు ఎందుకంటే వాళ్ళంతా చెప్తే నటించి ఆడేటోళ్ళు అదంతా అవును ఇంట్లో ఆడరు కదా ఉమ్. నాకే దన్ను వాళ్ళు లేపు కొడతారు కొడతాడా వాళ్ళు రియల్ కదా ఏగాలే నువ్వు ఏగలేనా నేను కూడా తిన్నా అది రియల్ హీరో ఉమ్. అంటే డిష్ మన గుద్దంగా ఆయన పోయి గాల్లో ఆడవాడాడు కదా అవును గవర్నమెంట్ పచ్చుకొని కొడతాడు ఈమె పట్టుకుందంటే ఇచ్చేదాకా ఇడవది రియల్ హీరో నా వాళ్ళు ఆలే అట్లా నేను పోనన్నా ఎక్కువ శాతంగా సూపర్. పోనన్నమాట ఈ మాట నా గుండెలకి నచ్చింది థ్యాంక్ యూ అన్న పుచ్చుకుంది కూడా గుచ్చుకోదన్న టచ్ కావాలి నువ్వు అన్న మాట మంచిగా నేను ఏదైనా డైలాగ్ కొడితే గుచ్చుకోవాలి కానీ ప్రేమతో మాట్లాడితే టచ్ కావాలి హత్తుకుంది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మంచి మాట చెప్పినావు అని అంటున్నా కానీ అందరి గురించి బయట పెట్టుకోలేము కదన్న ఉమ్. అట్లా అని చెప్పేసి డబ్బా కొట్టుకున్నాను అంటారు మంచి పేరు ఉన్నటువంటి తల్వారు శివకి కొంతమంది లాగాలనుకుంటారు కిందికి లాగాలి వీడు ఎదుగుతున్నాడు రా నాయన వీడికి ఈ పేరు రావద్దు బల్కంపేట ఆ అమ్మవారి టెంపుల్ కాడ కానీ గోల్కొండ ఫోర్ట్ కాడ కానీ ఇంకా వేరే అమ్మవారి టెంపుల్ జగజ్జనని భవానీ మాత కాడ ఎక్కడ అయినా కూడా వీనికి అలాంటి ఛాన్స్ ఇవ్వద్దు అని మీలో మీ పోతురాజులు ఉండేటువంటి కొంతమందికి అసూయ ఉంటుంది అట్లా అసూయ పడేటోళ్ళు ఉన్నారని నీ దృష్టికి వచ్చింది ఎప్పుడైనా పోతురాలు లేరన్న తొడగొట్టిన కొడుకులే ఉంటారు ఆ, రిలేటివ్లే ఉంటారు మీ రిలేటివ్సే రిలేటివ్లు ఉంటారు అన్న అని తిరిగిన కొడుకులే ఉంటారు ఆ. మరి పక్కనే ఎట్లా తిప్పుకుంటావు మరి అట్లా వాళ్ళు అట్లా అన్నప్పుడు శత్రువులు మన అంటే పక్కనే ఉంటారు. శత్రువులని ఎట్లా తిప్పుకున్నాం అంటే వాళ్ళకి ఇంగితగానం ఉండాలి మన పక్క కూర్చొని నేను పెట్టిన పైసలతోనే తింటారు ఆ. అన్నము మటను బిర్యానీ మందు తాగుడు బట్ట నువ్వు వేసుకున్న పాయింట్ అన్నీ నేనే ఇప్పిస్తా ఉమ్. ఆ నాతాన తింటాడు నాతాన ఉంటాడు నా గురించి వేరేవాడు కూడా నొర్రుతేనే మొరుగుతాడు ఇప్పుడు వాడు పోయి మళ్ళీ ఆపోజిట్ ఉంది దగ్గర వెళ్ళి వాడు మొరుగుతాడు నేను భయపడతలేను అదే నా ఇప్పుడున్న జనరేషను ఒక్కసారి విశ్వాసంగా అన్నం తింటే ఆ విశ్వాసం చచ్చేదాకా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు అసలు కొడుకులు లేరన్న వేస్ట్ నమ్ముండా కొడుకులు ఉన్నారు మలెంబడి తింటారు మలెంబడి తాగుతారు మల పక్కకు వండుకొని మల ఇన్ఫర్మేషన్ పక్కన చెప్పి అదేంటంటే తండ్రి వేరోడు కాబట్టే నీ మాటలు వేరొస్తున్నాయి తండ్రి ఒక్కడే అయితే ఆ మాటలు రావు నీకు తండ్రి 10 మంది తండ్రులు కాబట్టి 10 రకాల మాటలు నీతో వస్తున్నాయి అదే తండ్రి ఒక్కడైతే నీ నోట్లకే నా మాట రాదు నేను ఒకవేళ ఖరాబ్ అయితే వీంతో ఎందుకురా నాకు అని చెప్పి నీ లైఫ్ నువ్వు చూసుకుంటావు ఉమ్. నేను ఒకవేళ మంచోని కాకపోతే నీ జగలు నువ్వు మంచిగా అవుతావు నన్ను వదిలేస్తావు నాతో నీకు ఇబ్బంది అయితే మాట్లాడటం మానేసేయి అంతే నా గురించి చెడుగా చెప్పకు ఎందుకంటే నేను నీకు బట్ట పెట్టినా తిండి పెట్టినా మంచి చెడ్డ చూసినా ఉమ్. నువ్వు నా తెలివితో నువ్వు పైనకి వచ్చినవి ఇవాళ నాకేలెత్తి అంత పెద్దోనివైను దేవుడు చూస్తలేడా దేవుడు గుడ్డోడు అనుకుంటున్నావా చూస్తాడు నాకు తట్టు తలిగింది నీ వల్ల దేవుడు నీకు తట్టు తలియకుండా ఉంటాడా ఉమ్. మస్తు మందిని చూస్తున్నా అన్న వేస్ట్ ముండా కొడుకులు 10 మందికి కుట్టినోడే ఆ 10 రకాల పేరుని నా గురించి బదలాం చేస్తాడు ఒక్క తల్లిదండ్రులకు కరెక్ట్ కుట్టినోడు అయితే నేను ఎవ్వరి గురించి బ్లేమ్ చేయనన్నా నా చెడు చేసిన గురించి అయితే బ్లేమ్ చేయ వీడు ఇట్లా భగవంతుడు అట్లా చూసుకుంటాడు కదా అని చెప్పానన్నా నేను వాడు చెప్పుకుంటుండు చెప్పుకొని 100 రకాల పేర్లు పెట్టును నాకు కానీ ఉన్నది ఒకటే పేరు నాకు తల్లిదండ్రులు పెట్ట పేరే ఉంది నాకు కానీ నీకేం పేరు వస్తుంది నువ్వు పోయి చెప్పినోడు మళ్ళీ నాకు వచ్చి చెప్తాడు ఉమ్. అలానే ఉన్నారు మళ్ళా ఆడ నిన్ను ఏమంటాడు అంటే ఆడొచ్చి నా గురించి చెప్పిండ్రా అంటే చెప్పిండా నువ్వు జాగ్రత్తగా ఉండా నేను ఈయనకి చెప్తా ఈయనకి చెప్పాను కదా ఎందుకంటే ఈడు ఊసర వల్ల అయ్యిండు ఎక్కడ దిక్కు పోతే అక్కడ రైకు రంగులు మారుస్తుండు కాబట్టి అట్లా అయ్యిండు చాలామంది ఉన్నారు తొడగొట్టిన కొడుకులు ఉన్నారు
చాలా మంది ఉన్నారు, రిలేటివ్లో కూడా ఉన్నారు, బయట గిట్ట ఉన్నారు. వీళ్ళతోని ఇప్పుడు నీ ముందర తొడగొట్టేవు లేకుంటే ఎక్కడో పలానోడిని ఇట్లా శివన్ ఎట్లా చేస్తా అట్లా చేస్తా అన్నాడు అంటారు. ఏంటి నీది నెక్స్ట్ ప్లాన్ ఏముండదన్న, నార్మల్గానే ఉంటా. శివన్ అది చేస్తా ఇది చేస్తా ఆడ అది ఇది అని పోతరాజేశం గోల్కొండకి ఎక్కకుండా చేస్తా. అదే నీ అయ్యతనం కాదు, గోల్కొండ నీ అయ్యేది కాదు. గోల్కొండ కోట మీ తాత ముత్తాతలు ఏం సంపాదించలేడు. నేను భక్తుడిని, నేను రాష్ట్రంలో నేరం చేసినా కానీ తల్లిని మొక్కడానికి అయితే బరోబ్బర్ పోతా. నువ్వు ఆపనీకి నీకు రైట్స్ లేవు, గవర్నమెంట్కి కూడా రైట్స్ లేవు, ఎవరికి లేవు రైట్స్. నేను గుడికి పోయి మొక్కుకొని పోతా అంటే ఎవరికి రైట్స్ లేవు. ఇక అనేటోడు మస్తు మాట్లాడతాడు అన్న. ఈ కొడుకులతో నేను భయపడను, ఎందుకంటే వీళ్ళు నా ముంగట్నే ధైర్యం తెచ్చుకొని పోయిన కొడుకులతోని వాళ్ళతో నేను ఎందుకు భయపడతానా. ఎంత ఉంటుంది నీ ఖాందాన్? దోస్తులు కావచ్చు, బంధుబలగం కావచ్చు, చుట్టాలు. బలగం పెద్దదే అన్న. బలగం కంటే ఎక్కువ మించింది అయితే ధైర్యం ఎక్కువ ఉంది. కనబడుతుందిలే ధైర్యం. బలగం చూసుకొని ఎప్పుడు ఎగరా, ధైర్యం నా ధైర్యం నేనే చూసుకొని ఎగురుతా. సూపర్. ఎందుకంటే బలగం చూసుకొని ఎగిరినామనుకో వాడు ఎప్పుడుతున్నా అంటాడు, నన్ను చూసుకొని ఎగిరిన మా తమ్ముడు బొమ్మడిది అక్క తమ్ముడు అంటాడు. నేను ఆ కొడుకులను చూసుకొని ఎగిరా. నేను నా జిగర్ పైన నేను బతుకుతా. నా జిగర పోదు తెలుసా, నా తల్లిదండ్రులే. ఇంట్లున్నారు కదా, పోతే ఎట్లయినా బెయిల్ తీసుకొస్తారు వాళ్ళు, ఏ అమ్మైనా తీసుకొస్తారు, లేదంటే తమ్ముడు తోలాడైనా నన్ను పట్టుకొసుకుంటారు. ఆ జిగర్ పైన బతుకుతున్నా కానీ ఎవడో లఫ్డ్ కాని పైన జిగర్ పైన బతుకుతలేను. తోడా ఇద్దరు చెల్లెళ్ళే, నేను ఒక్కనే. ఓన్లీ చెల్లెళ్ళే, నువ్వు ఒక్కనే? అంతే, నేను ఒక్కనే. రాఖీ పండుగ ఏమి ఇస్తావు? రాఖీ పండుగ దునియా అడిగితే దునియా ఇస్తా, కానీ దునియా అందరికి కావాలి కదా. అంటే ప్రేమ వాళ్ళకి ఎప్పుడు ఏ రోజు కానీ లోటు కానీ ఒకవేళ ప్రపంచంలో నాకు ఏదైనా మంచి స్థానం వస్తే మాత్రం వాళ్ళకి ఆ స్థానంలో సగం భాగం అయితే ఇస్తా. సూపర్. వాళ్ళతో నాతో అయిన కాడికి వాళ్ళని మాత్రం కంటి రెప్పలుగా నేను చనిపోయేదాకా అయితే మంచిగా చూసుకుంటాను. అమ్మవారి దగ్గర దర్శనం చేపిస్తావు మరి మాకు? బరోబ్బర్ చేపిస్తాను. నువ్వురా నీ ఫ్యామిలీని తోలుకొని రా. ఆ రోజు జర పబ్లిక్ని భయపట్టించానో తీసుకుపోయి దర్శనం చేపిస్తాను. ఎందుకంటే మళ్ళీ నువ్వు లైన్లో ఎన్నో ఉండి నేనేన్నో ఫోన్లలో ఎప్పుడు బేకారు, వచ్చేసుడు మేల్. అంటే మామూలు టైంలో కూడా మీరు అక్కడనే ఉంటారా? ఉండనన్నా, ఉండరు. ఏమైనా ఇప్పుడు ఈ నెల రోజుల వరకు లేలని మొత్తం ఉండను. గోల్కొండ ఫస్ట్ వీక్ లాస్ట్ వీక్. ఓకే. మిగతా ఊర్లన్నీ కవర్ చేసుకోవాలి కదా, బల్కంపేట కార్వాన్ అవి ఇవి కవర్ చేసుకోవాలి కదా. అట్లా ఏనొక్క దగ్గర ఉంటే పొట్ట తిప్పల గడవదు కదా. ఊర్లలో అమ్మవారి పండుగలు అంటే ఎల్లమ్మ పండుగ ఇట్లా చేస్తుంటారు, అక్కడ కూడా పోతురాజు వేషం వేస్తారుగా? వేస్తారు. ఎవరైనా మిమ్మల్ని కన్సల్ట్ అయితే మీరు వేస్తారు. నేను కూడా దేవుళ్ళ లగ్గాల దగ్గరికి వెళ్తా, శివసత్తులు ఎంబడి పోతరాజేశంలో కూడా పటం ఎక్కుతా, నార్మల్ గిట్ట ఎక్కుతా, పూనకం తెచ్చుకొని వాళ్ళతో పాటుగా సేవలు గిట్ట అమ్మవారి సేవలు గిట్ట చేస్తుంటా. భక్తిగా భక్తి ఉన్న కాబట్టి ఇట్లున్నాం మనం. కమర్షియల్ భక్తి అంటున్నాను. కమర్షియల్ అయితే బిజినెస్ అవుతుంది. భక్తే. వాళ్ళు ఏమి ఇచ్చినా ఆచారం, బియ్యం ఇచ్చినా, జాకెట్ బట్ట ఇచ్చినా, ఏది ఇచ్చినా, తిండి పెట్టినా తినేసి వాళ్ళకి బ్లెస్సింగ్స్ మనతో అయినా బ్లెస్సింగ్స్ ఇచ్చేసి, వాళ్ళు మనకన్నా పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా మన బ్లెస్సింగ్స్ మనం ఇవ్వడం రావడం అంతే. తల్వార్ శివ ఎప్పుడైనా బాధపడ్డ క్షణం, అరే ఇట్లా అయింది నేను ఒకటి తెలిస్తే ఇలా అయింది అని అనుకున్న క్షణం ఏమైనా ఉందా? చాలా ఉన్నాయి అన్న. అసలు నేను బాగా బాధ పెట్టిన ఆ క్షణం చెప్పు. బాగా బాధ పెట్టిన క్షణం ఏంటంటే పోతరాజేశంలో అయితే చాలా అనుభవించిన. వ్యక్తిగతంగా ఇంటి విషయంలోకి వస్తే సందర్భంలో తినలేని సందర్భాలు, నాన్నకి పనులు లేకపోవడం, అమ్మకి హెల్త్ బాగాలేకపోవడం, షాప్కి వెళ్ళకపోవడం, చెల్లెళ్ళు అప్పుడు చిన్నగా ఉన్నారు. ఆ టైంలలో అప్పుడు పైసా అంతా లేకపోతుండే, కష్టం చేసుకున్నామా ఇలా తిన్నామా మంచిగా అన్నామా అట్లుంటుండే. కిరాయిలు కట్టుడు, ఈ కరెంట్ బిల్లులు ఎక్కువ రావడం అప్పుడు అట్లా లేకుండే కదా. ఆ సన్నివేశాలలో 3 రోజులు తిండికి ఇబ్బంది పడి నేను నాన్న మమ్మీ మస్తు ఇబ్బంది పడ్డ రోజు ఆ మైండ్ బాగుందనమాట నాకు. అప్పటి నుంచే మనం 10 మందికి తిండి పెట్టాలి, మనం ఆ రోజు లేకపోయినా పర్వాలేదు. మన నుంచి మనల్ని కావాలనుకొని వచ్చిన వాళ్ళని కడుపు అయితే ఎండబెట్టద్దు, ఆ నెట్టి పరిస్థితిలో తిండి పెట్టే పంపాలి. ఇక మన నుంచి నేర్చుకొని మనకు డైలాగులు కొట్టి మనకి వ్యక్తిగతంగా ఏళ్ళు చూపిస్తూ 100 మంది రెడీ అయినా కానీ నా వ్యక్తిగతంగా మాత్రం తిండి పెట్టడం, మంచిగా చూడడం, ఇంటికి వస్తే వాళ్ళకి భర్పూర్గా చేసి పంపడం. ఎందుకంటే ఒక టైంలో మెతుకులేని దగ్గర ఇప్పుడు ఇలా మెతుకుందంటే ఆ తల్లి దయతోనే ఉన్నా. నేను చేసుకున్న మంచి పనులు, నన్ను ఉన్న వే మంచిగా ఉంది కాబట్టి నేను హ్యాపీగా ఉన్నా అంతే. తల్వార్ శివ భవిష్యత్తులో ఏం సాధించాలనుకుంటున్నావు? నీ ప్రధాన లక్ష్యం హిందుత్వం పైన కానీ నీ భక్తి పరంగా కానీ ఇది సాధించాలి అని గట్టిగా అనుకున్న ఏంటిది? అది సాధించాలి అనుకుంటే ధర్మంని కాపాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎక్కడ పోయినా పోతరాలకు మంచి పేరు రావాలి. హిందూ ధర్మంలో ఎక్కడ హిందూ సోదరుడు పోయినా ఒక బొట్టు తిలక్ అయితే ఉండాలి. ఎక్కడ ఈ హిందూ సోదరుడు తిందబడ్డా ఏదైనా ఇన్సూరెన్స్ అవుతున్నా పోయి మళ్ళీ హిందూని కాపాడాలి, సాటి వ్యక్తిని కూడా కాపాడాలి. కానీ
కానీ ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్క హిందూ జాగ్రత్త కావాలి. పిల్లలకి పక్క శాఖకు పంపాలి, అన్ని విషయాలలో ఆడపిల్లలను గిట్ట ఎంకరేజ్ చేయాలి, అన్ని విషయాలలో గిట్ట ధర్మంని కాపాడుకోవాలి. చాలామందికి చాలా పెద్ద ఋషులు గురువులు పెద్ద పెద్ద వాళ్ళు ఇంటి మీద జెండా పెట్టుకో అంటే ఏ హిందూ గిట్ట పెట్టుకుంటలేడు, చాలా తక్కువ మంది జెండాలు పెట్టుకుంటారు. ప్రతి ఒక్క హిందూ ఇంటి మీద జెండా ఎగరాలి, రేపరేపాలు ఆడాలి, కంటి నిండా నిద్రపోవాలి, హ్యాపీగా ఉండాలి. ఎవరితో గొడవకు పోవద్దు, గొడవలో ఉండొద్దు. ఎప్పుడు మనశ్శాంతిగా తిన్నప్పుడు మనశ్శాంతిగా నిద్రపోవాలి తప్ప ఈ బాధలు పడొద్దు అని చెప్పేసి నా మనసులో ఉంది. హిందూ ఆలయాలు కూలుస్తుంటే తల్వార్ శివ అక్కడికి వెళ్ళి ఏమైనా మాట్లాడతాడా దాని మీద? మాట్లాడితే కాంట్రవర్సీ చేస్తారు. మా ఏరియాలో అయితే నేనైతే హిందూ జాగు కావాలంటే ఆలయాలు కూలుస్తుంటే మాట్లాడతా అంటే మరి ఇప్పుడు చుట్టుపక్కల ఎన్నిసార్లు అయినాయో పోయినా అదే పోతావా అని పోతూనే ఉంటానా, పోతా కానీ ఆన్ కెమెరా వీడియో తీరా నేను జర జెండా పట్టుకుని 2 సార్లు అట్లా షో అప్ చేయ, నేను బ్యాక్ ఫిల్మ్ ఏదన్నా కానీ. రైట్, సూపర్. అట్లా నువ్వు వీడియో అరే తల్వాష వచ్చిందా క్యాచప్ చేయరా అంటే నేను ఆ టైంకి జై శ్రీరామ్ అట్లా చేతలు చెయ్య. ధర్మం లోపట ఉంది నాకు తెలుసు, ఇటుకదే భయపడితే నాలు అప్పుడే తింటా. నేను కెమెరా ముంగట నా ఫోన్తో వీడియోలు చేసుకొని నేనేం షో అప్ చేయను. నా ధర్మం ఎట్లా కాపాడాలో నాకు తెలుసు. నాకంటే పెద్దవాళ్ళు కూడా ధర్మంని కాపాడేటోళ్ళు, వాళ్ళు ఎత్తిలు వాళ్ళ కొట్టుకున్నా తిరిగినా ఏది చేసినా కానీ వాళ్ళు ధర్మంని కాపాడుకుంటూ తిరుగుతారు. వాళ్ళతో పాటుగా తమ్ముళ్ళమైనట్టు మేము కూడా అదే వేలో వెళ్తాం, పక్క ధర్మంని కాపాడుకుంటాం. రాజకీయాలకు వచ్చే ఛాన్సెస్ ఏమన్నా? దాంట్లోకైతే లేదన్నా, ఎవరైనా అన్న వాళ్ళు మంచిగా నిలబడతా అంటే సపోర్ట్ చేస్తాం. ఓటు ఏమవుతుందో అందరినీ తీసుకొని ఓట్లు వేపిస్తాం. మా బాధ ఏముందో చెప్పుకుంటాం. మా డైనిస్ ఖరాబ్ అయిందా, నల్లలు వస్తలేవా, లైట్లు వస్తలేవా, ఆ బాధ చెప్పుకుంటాం. కానీ రాజకీయంగా అయితే ఏదైనా సంపాదిస్తే మాత్రం మంచి ఇల్లు కట్టుకొని అమ్మనైనా దాన్ని మంచిగా పెట్టుకొని 2 కార్లు 2 ఇల్లులో మంచిగా కిరాయిలు వచ్చేవి చూసుకొని మంచిగా భరపూర్ తిని అనుకుంటా. డ్యూటీకి పోయి పని లేకుండా ఏదైనా ఉంటే ఆ మార్గం మీ నుంచి వస్తే గిట్ట నేను సెటిల్ అయితే మంచిగా ఉంటాను. రైట్, థ్యాంక్ యూ. ఇది చూస్తున్నాం తల్వార్ శివ అమ్మవారి బోనాలు స్టార్ట్ అవుతున్నటువంటి తరుణంలో మార్గదర్శకులుగా పోతురాజు అలంకరణతో ముందుకు వెళ్తూ భక్తులను అలరిస్తూ అమ్మవారి దర్శనానికి అందరూ భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవాలని ఆయన చెప్తున్న మాటలు విన్నాం. మరో గెస్ట్తో మేము ముందుంటా, చూస్తూనే ఉండండి. నమస్తే.